3 రోజుల అద్భుతమైన కూటాలు మనం చూసాము. ఇట్స్ వండర్ఫుల్ మీటింగ్స్. అద్భుతమైన విషయాలను పరిశుద్ధాత్మ ఈ చివరి దినములలో ప్రవక్త యొక్క వర్తమానంలో నుండి, ఆ తెరవబడిన పుస్తకంలో నుండి, ప్రవక్త వర్తమానం తెరవబడిన పుస్తకమై ఉన్నది. ఆ తెరవబడిన పుస్తకంలో ఉండే ఆ మర్మములను, ఆ సత్యములను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దాని ద్వారా దేవుడి మనసు ఏంటో మనకు తెలుసుకొని, ఆ మనసు మన హృదయంలో పూర్తిగా కుమ్మరించబడి, ఆయన చిత్తానుసారంగా, ఆయన మనసులో ఉన్న ఆలోచన ప్రణాళిక ప్రకారముగా మనం ఇక్కడ భూమిపైన జీవించి ఆ మార్పు చెందే విశ్వాసాన్ని మనం పొందుకొని వెళ్ళిపోవాలని, ఇదంతా దేవుడు చేస్తున్న కార్యమై ఉన్నది. ఏమైనా హల్లెలూయా. అందుకే మన వర్తమానం అంతా చాలా వేరుగా ఉంటుంది. మన యొక్క దాని ఏమంటారంటే లాంగ్వేజ్ కూడా డినామినేషన్స్ టైప్లో దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాడు, దేవుడు మీకు ఇది ఇస్తారు, అలా ఉండదు మనది. మన లాంగ్వేజ్ అంతా పక్షిరాజుల లాంగ్వేజ్. అది చాలా హార్డ్ అర్థం చేసుకోవడానికి. కొత్త డినామినేషన్లో ఎవరైనా మన మెసేజ్ విన్నారనుకో, నేను చెప్తున్నాను కదా, ఒక్క పాయింట్ అర్థం కావాలంటే 10 సార్లు వినాలి దాన్ని. అలా ఉంటుంది మన లాంగ్వేజ్. మనం ఏం గ్రాంధిక భాష మాట్లాడము, కానీ దేవుని వాక్యము, ఈ కాల ప్రవక్త వర్తమానము, పక్షిరాజు యొక్క భాష, అది ఆ భాషతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం కాదు అది. ఏమైనా హల్లెలూయా. ఓసారి కొన్నిసార్లు సంఘశాఖలు నా వర్తమానం విన్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా, ఆయన చెప్పిన 2 గంటల ప్రసంగంలో ఎక్కడైనా యేసు ప్రేమిస్తున్నాడని చెప్పిండా అంటారు. వాళ్ళకి అర్థం కాక, ఎక్కడైనా యేసు ప్రేమించాడు, యేసు ప్రేమిస్తున్నాడని చెప్పాడు అనయ్య. 2 గంటల ప్రసంగం చేశాడు, కానీ ఒక్క దగ్గర కూడా యేసు ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, లేదా యేసు నీకు ఇది ఇస్తాడు, యేసు రక్షిస్తాడు, ఇలాంటి ఒక్కడు కూడా చెప్పలేదు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, మనం చెప్పిన ప్రసంగం అంతా అదే, కానీ మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పిందంతా అదే. చెప్పే ప్రతి దాంట్లో యేసు ప్రేమిస్తున్నాడు అనేది ఉంటుంది, యేసు రక్షిస్తున్నాడని ఉంటుంది, యేసు విమోచిస్తున్నాడు అనేది ఉంటుంది. మనం చెప్పే ప్రతి దాంట్లో ఉంటుంది అది. కానీ ఆ లాంగ్వేజ్ అర్థం కాక, ఆ భాష అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆయన ఏమి చెప్పలేదు యేసు గురించి, అంత ఎవరో ఆ విలియం రెన్నమాట, లేకపోతే ఇంకేదేదో బైబిల్లో ఉన్న స్టోరీస్ అంతా చెప్పాడు. ఇదట ప్రకటన గ్రంథమాట, దానియేలు గ్రంథమాట, హెజ్కేలు గ్రంథమాట, అట్లనట, ప్రకటన 10 వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం చెప్పేదంతా కంప్లీట్ జీసస్, సంపూర్ణంగా యేసుని గురించి చెప్తానం మనం. ఎందుకంటే మనం చెప్పే ప్రతి దాంట్లో యేసు ఉంటాడు, మనం చెప్పే ప్రతి సందర్భంలో యేసు ఉంటాడు, మనం ఉపయోగించే ప్రతి ఉదాహరణలో యేసు ఉంటాడు, మనం చూపించే ప్రతి మాదిరిలో యేసు ఉంటాడు. అసలు యేసు లేకుండా మన ప్రసంగమే లేదు. కానీ వాళ్ళకు అర్థమయ్యే భాష ఏంటంటే, పాపం ఈ డినామినేషన్ వాళ్ళకు యేసు ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను రమ్మనిస్తున్నాడు, యేసు నిన్ను అభివృద్ధిపరుస్తాడు, యేసు నిన్ను ఫలవంతం చేస్తాడు, యేసు నిన్ను రక్షిస్తాడు, యేసు నీ కోసం ఇది ఇస్తాడు, అది ఇస్తాడు అనే మాటలు విని 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 వాళ్ళకు మనం చెప్పే ఈ పక్షిరాజు భాష అర్థం కాక మనల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ అది పక్షిరాజు అయితే, కోడి పిల్లల మధ్యలో ఉన్న పక్షిరాజు అయితే, ఆ మెసేజ్ విన్నప్పుడు ఆ భాష అర్థమయ్యి, ఇది అసలైనది, ప్రతిదీ యేసుని గురించి వివరిస్తున్నాడు, ప్రతి కోణములో నుండి యేసుని చూపిస్తున్నాడు, ఆయన ఆలోచనలను చూపిస్తున్నాడు, ఆయన ప్రణాళికను చూపిస్తున్నాడు, ఆయన విమోచన చూపిస్తున్నాడు, అసలు సర్వస్వం యేసే అని, అదిగో ఇది ఈ వర్తమానం కరెక్ట్ అని పక్షిరాజు పిల్లలు కోడి పిల్లల మధ్యలో ఉంటే పట్టుకుంటాయి. అలాంటిదే ఈ మధ్యలో ఒకరు పట్టుకున్నారు. ఇవాళ ఉదయం బాప్తిజం కూడా ఇచ్చినాం. ఇవాళ ఉదయం బాప్తిజం కూడా ఇచ్చినాం. దేవునికి స్తోత్రం. బ్రదర్, సిస్టర్, చెప్తున్నాను మరొకసారి, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చెప్పే ప్రతి ప్రసంగము, ద మెయిన్ థింగ్, ద హోల్ రెవల్యూషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. చాలా ముఖ్యమైనది. మరి మొత్తం ప్రత్యక్షత ఏంటంటే యేసుక్రీస్తే. 66 పుస్తకాలు ఒకే ఒక ప్రత్యక్షతను గురించి మాట్లాడుతున్నాయి, అది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. బైబిల్ యొక్క కేంద్ర బిందువే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనలాగా చెప్పేవాడు ఎవడు లేడు. ఎందుకంటే మనకు ప్రవక్త వచ్చాడు,
ఆ ప్రవక్త మొత్తం 66 పుస్తకములను ఆయన యేసే కేంద్ర బిందువు అని చూపించాడు. ఆయన జీసస్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో యేసే ప్రధానమైన వాడు, ఆయనే కేంద్ర బిందువు, ఆయనే సర్వస్వము అని చూపించాడు మన ప్రవక్త. మరి ఆయన చెప్పిన 1200 వర్తమానాలు కూడా ఒకే రెవల్యూషన్ చూపిస్తాయి. అదేంటంటే యేసుక్రీస్తు ఆయన వధువు. దేవుని మర్మమై ఉన్న యేసుక్రీస్తు బయలుపరచబడితే యేసుక్రీస్తు మర్మమైన వధువు బయలుపరచబడుతుంది. మరి ఇక్కడ గొప్ప భాగం ఏంటిదంటే, అద్భుతమైన భాగం ఏంటంటే, ఆ వధువులో మనమున్నాము. దేవుడు ఆ వధువులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ వధువులో మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన ఆ వధువులో ఉండడానికి. అందుకే ఈ వర్తమానాన్ని మనం అంతగా ప్రేమించేది. ఓకే, ఏది ఏమైనా ఈ రాత్రి ఇది పక్షిరాజుల భాష. సో దిస్ లాంగ్వేజ్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బై ద ఈగ్లెట్స్, బికాస్ దిస్ ఇస్ ద ఈగల్స్ లాంగ్వేజ్. ఇది పక్షిరాజుల భాష కాబట్టి పక్షిరాజులకు మాత్రమే, పక్షిరాజు పిల్లలకు మాత్రమే ఈ యొక్క వర్తమానం స్వరం అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందా? సో నీకు అర్థమవుతుందంటే నువ్వు పక్షిరాజు పిల్లవు అన్నమాట. నీకు అర్థమవుతుందంటే నువ్వు ఎవరివి? పక్షిరాజు పిల్లవు నువ్వు. అందుకే నీకు ఈ భాష అర్థమవుతుంది. మాట్లాడేది తెలుగే కదా పాస్టర్ గారు అంటే, తెలుగే, కానీ వాళ్ళకు గ్రాంధికంగా వినబడినట్టు వినబడతా ఉంటుంది. అది గంధర్వుల భాషలాగా ఉంటుంది మన భాష, డినామినేషన్ వారికి, కోడి పిల్లలకు. కానీ వాస్తవంగా ఇది ఈ వర్తమానము ఈరోజు పక్షిరాజు పిల్లల కోసం ఇవ్వబడింది. కాబట్టి దాన్ని ఎవరైతే పొందుకుంటున్నారో, ఎవరికైతే పరిశుద్ధాత్మ దాన్ని అర్థమవునట్లుగా వాళ్ళ మనస్సులో ఆ వాక్యాన్ని తెరిచి అర్థమవునట్లుగా చేస్తున్నాడో వాళ్ళు ధన్యులై ఉన్నారు. వాళ్ళు ఏర్పరచబడిన వారు, వాళ్ళు ఎన్నుకోబడిన వారు. వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో జగత్ పునాది వేయబడక పేరు రాయబడి ఉన్నది. అందుకే వాళ్ళకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నాడు. ద హోలీ గోస్ట్ ఈస్ ఇంటర్ప్రిటింగ్ దిస్ వర్డ్ ఇన్ దేర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళ జీవితాలలో అర్థము చెబుతూ ఉన్నాడు, అనువాదం చేస్తున్నాడు, అర్థము చెబుతున్నాడు. ఎందుకంటే దాని కొరకు వాళ్ళు ఏర్పరచబడ్డారు, దాని కొరకు వాళ్ళు ఎన్నుకోబడ్డారు. మరి నిన్న రాత్రి నేను చెప్పిన మెసేజ్ మీకు గుర్తుండొచ్చు. సీల్ 1923లో వచ్చింది ఏంటిది? దేవుని ముద్ర, సీల్ ఆఫ్ గాడ్. అదే తలరాయి అయి ఉన్నది, అదే క్రీస్తు అయి ఉన్నాడు. సంఘం అనే శరీరాన్ని సీల్ చేయడానికి వచ్చాడు. భర్త భార్యను సీల్ చేయడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. భర్త భార్యతో హత్తుకోవడమే సీల్, భర్త భార్యలో కుమ్మరించుకోవడమే సీల్. అర్థమైందామని చెప్పింది. అందుకే 1963లో ఆ సీల్ ఎప్పుడైతే ప్రారంభమైందో దానిని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ, ఆ ప్రకటన 10 1963లో జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ, మంచికి నండి నేను చెప్పేది, వాళ్ళందరికీ ఏమవుతున్నది? సిరాబుడ్డి, ఆ సన్నని నారబట్టలు వేసుకొని, అవిసె నారబట్టలు వేసుకొని సిరాబుడ్డిని నడుముకు కట్టుకొని బయలుదేరిన ఆ పడుచువాడు, ద గ్రేట్ హోలీ గోస్ట్, ఆ గొప్ప పరిశుద్ధాత్మ తలరాయి, ఎవరెవరినైతే ఆయన ముద్రిస్తున్నాడో, వారికి లాలాటల గుర్తు వేస్తున్నాడో, వాళ్ళందరూ హతము చేయు దూత చేత తప్పించబడతారు. ఆ గుర్తును వాళ్ళని తాకడానికి వీల్లేదు. కానీ ఎవరైతే ఆ గుర్తును పొందుకోవట్లేదో, అనగా వర్తమానాన్ని, ప్రకటన 10 వర్తమానాన్ని, ఆమేన్, ప్రకటన 10 వర్తమానాన్ని, బలిష్ఠుని వేరొక దూతగా క్రీస్తుకి వచ్చిన వర్తమానాన్ని ఎవరైతే త్రోసివేస్తున్నారో వాళ్ళందరూ హతము చేయబడుతున్నారు. అనగా మృగము యొక్క ముద్ర వారికి వేయబడుతున్నది. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లోనే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అనుకుంటాను. ఎందుకంటే మీరు అందరూ విన్నోలేగా, ఆల్రెడీ మీటింగ్స్కి వచ్చిన్నారు ఇప్పుడు 3 రోజులు. సో ఒకవేళ మీరు రాకపోతే మీలో ఎవరైనా ప్లీజ్ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు సమయం చూసుకొని చక్కగా ఒక ఏకాంతముగా మీరు మోకరించి ప్రార్థన చేసుకొని ఆ మెసేజ్లు వినండి, ప్రవక్త వర్తమానాలు కూడా చదవండి, బైబిల్ చదవండి. మీకు క్లియర్గా పరిశుద్ధాత్మ అర్థమవునట్లు చేస్తాడు. ఆమేన్. సో అక్కడ నుండి నేను కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటాను. చెప్పాను కదా, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది.
ఇదేదో 2 రోజులు 3 రోజుల కూటాలలో చెప్పేది కాదు, ఇది చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. సో దాన్ని నేను కొంచెం ముందుకు తీసుకెళ్తా. రెడీగా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ముద్ర తర్వాత దేవుని ముద్ర, మృగం యొక్క ముద్ర. హతం చేయు దూత, హతం చేయు మనుషులు, 6 మనుషులు హతం చేయు వాళ్ళు వచ్చి హతం చేస్తున్నారు ఏజ్కేల్ 9 ప్రకారం. నెక్స్ట్ ఏంటిది చూద్దాం. ప్రకటన ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా వినండి. వెరీ డీప్ సబ్జెక్ట్స్, చాలా లోతైన విషయాలు. ఈ అంశాలు ఇవి పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాయి తప్ప అర్థం కావు. అర్థం కాని వాళ్ళందరూ దీన్ని నమ్మరు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి నమ్మట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? అతనికి అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ అతనికి బయలుపరుస్తలేడు. బయలుపరుస్తలేడంటే అర్థం ఏంటో తెలుసా? ఏర్పాట్లో ఎన్నికలో లేడు. దట్స్ ఆల్. అంతే కాదు, సింపుల్. ఆ వ్యక్తి ఏర్పాట్లో లేడు. వాడు ఎవడైనా కావచ్చు, నాకు అవసరం లేదు. పాస్టర్ కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, 100 మంది పాస్టర్లకు పెద్ద కావచ్చు. ఐ డోంట్ కేర్. అతని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. ఉంటే అతనికి అర్థమవుతుంది. ఏర్పరచబడి ఉంటే అతనికి అర్థమవుతుంది. ఎందుకంటే అర్థం చెప్పేవాడు ఎవరంటే ఇక్కడ నిలబడి ప్రసంగం చేసేవాడు కాదు, పరిశుద్ధాత్ముడు చేస్తాడు ఆ పని. గ్రహింపునిచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. అది వ్యక్తిగతంగా దేవుడు చేయాల్సిన పని. అది మరి దేవుడు ఎవరు చేస్తారంటే ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వ్యతిరేకిస్తారు. మార్పాస్త ప్రసంగం వినొద్దయా, అవన్నీ మనకు అవసరం లేదు, మనకు అవన్నీ అక్కర్లేదు మనకు. అవి వింటే నీ మెదడు చెడిపోతుంది, అవి వింటే నువ్వు గలిబిలవుతావు, అది వింటే నువ్వు ఇట్లయితావు, నువ్వు అట్లయితావు. ఎందుకంటే వాడు అవుతాను కాబట్టి. ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రీచర్, ఆ ప్రసంగికుడు అవుతాడు, అందుకే అతను అలా చెప్తూ ఉంటాడు. బట్ ఎనీవే, వధువు మాత్రం దీనికి గ్రహిస్తుంది. ఎందుకు? ప్రవక్త ఏమన్నాడు? ఈ తెరవబడిన పుస్తకము వధువుకి అంకితము చేయబడింది. ఎంతమంది తెలుసు ఆ విషయం? ప్రవక్త చెప్పాడని. ఎస్ ఎస్ ఎస్, తెరవబడిన ఈ పుస్తకము, ఈ 7 ముద్రల గ్రంథము వధువుకి అంకితం చేయబడింది. ఇది సంఘశాఖల ఆహారం కాదు, ఇది కోడి పిల్లల ఆహారం కాదు, ఇది పక్షిరాజుల ఆహారము. ఒకవేళ కోడి పిల్లలు దీన్ని తినడానికి ప్రయత్నిస్తే ఏమవుతాయట? చనిపోతే అన్నాడు ప్రవక్త. ఓ పక్షిరాజు పిల్లలారా, మీరు ఇక్కడే ఉన్నారా? మీకు నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఏమన్ హల్లెలూయా. సో లెట్ us turn to the Bible. ప్రకటన గ్రంథము. బ్రదర్ కొంచెం సౌండ్ చూడండి, సెట్టింగ్. 8వ అధ్యాయము 1వ వచనం మన అందరికి తెలుసు. 1, 2 వచనాలు, అది 7వ ముద్ర అని. రైట్, విల్ సీ. ఆ 7వ ముద్ర నుండే చూద్దాం. బికాజ్ ఇప్పుడు మన మెసేజ్ 7వ ముద్ర నుండే స్టార్ట్. ప్రకటన 10 7వ ముద్ర. ప్రకటన 10 ఏంటంటే 7వ ముద్ర, ప్రభు ఒక రాకడ. ద 7th seal is the coming of the Lord. 7వ ముద్ర ఏంటిదంటే ప్రభు యొక్క రాకడ. అది ప్రవక్త చెప్పాడు. ప్రకటన 8 1వ వచనం నుండి చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని యొద్ద నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఆ తర్వాత మనం చూస్తాం, అంతటా 7 బూరలు పట్టుకున్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడేరి. ఓకే, దిస్ ఇస్ బిఫోర్ ట్రంపెట్స్. ఇది బూరలకు ముందు జరుగుతున్న సంఘటన. 7వ ముద్రకు బూరలకు మధ్యలో జరుగుతున్న సంఘటన. వింటున్నారా? 7వ ముద్రకు బూరలకు మధ్యలో జరుగుతున్న సంఘటన.
అండ్ వీఆర్ సేయింగ్ ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఆ సమయంలోనే ఉన్నాం. సో లెట్ us pray, ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రాత్రి మరొకసారి నీ పిల్లలమైన మా హృదయాలను నీ ఆత్మ చేత, వాక్యము చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము ఉండాల్సిన చోటు అది మా హృదయమై ఉన్నది. ప్రభువా, నువ్వు అన్నావు, మాంసపు హృదయముల పైన నేను నా వాక్యమును రాసేదను అన్నావు. అది ఇప్పుడు మాలోనే జరుగుతున్నది. నీ వధువులో ఇప్పుడు కొత్త నిబంధనలు అది జరుగుతున్నది ప్రభువా. అందుకే నీ వాక్యము ఆమెలో శరీరం అవుతున్నది, ఆమెలో రక్తమాంసం అవుతున్నది. అనగా వాక్యము ఆమెలో అర్థము చెప్పబడుతున్నది. అది నెరవేర్పు జరుగుతున్నప్పుడు ఆ అర్థము చెప్పబడుతున్నది ప్రభువా, ఆ అనువాదం జరుగుతున్నది ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి దీపం మేము పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువా, ఆ రోజు ప్రభువా కన్యక మరియ తన హృదయమును తెరిచి నీ దాసురాలికి నీ మాట చొప్పున జరుగును కాక అని అంగీకరించినప్పుడు ఆ వాక్యము ఆమె హృదయములోనికి వెళ్ళి, ఆమె హృదయములో నుండి ఆమె గర్భములోనికి వెళ్ళి అది రక్తమాంసములయ్యి యేసును కన్నట్టుగా మేము బైబిల్లో చూస్తున్నాం. అంతేకాదు ప్రభువా, ఆయన కనబడినప్పుడు అదిగో ఆ సంఘటనలు ఒక్కొక్కటి ఆయనను కన్న తర్వాత జరిగినవి ఆమె హృదయములో తలపోసుకోవడం మొదలుపెట్టింది. ఆ రోజు ఆ గొర్రెల కాపర్లు వచ్చి, ఓ ప్రభువా, నువ్వు ఆ పశువుల పాకలో నువ్వు జన్మించబడినప్పుడు చుట్టబడిన ఆ యొక్క బట్టతో నువ్వు అక్కడ పరుండబెట్టబడినప్పుడు, ఓ ప్రభువా, నీ గొర్రెల కాపర్లు వచ్చి అక్కడ నిన్ను ఆరాధించినప్పుడు ఆమె అవన్నీ కూడా హృదయంలో తలపోసుకుంటా ఉన్నది, తన హృదయంలో భద్రపరుచుకుంటా ఉన్నది. 8 లేదా 10వ రోజున ఆమె ఆ మందిరమునకి సున్నతి చేయుటకు, ప్రభువా మగ శిశువు పుట్టినందుకు సున్నతి చేయాలి కాబట్టి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభువా, అదిగో అక్కడ ప్రభువా సిమియోను కనబడుతున్నాడు, అన్నా కనబడతా ఉన్నది. సిమియోను చెప్పిన ప్రతి మాట ఆమె హృదయంలో తలబోసుకుంటా ఉన్నది. ప్రతి మాట ఆమెకు అర్థమవుతా ఉన్నది. ప్రతి లేఖనం ఎలా నెరవేరిపోతుందో అర్థమవుతా ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. ఆ సిమియోను, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ యొక్క దాసుని నెమ్మదిగా పోనిమ్ము, నేను రక్షణను కనలారా చూసి తిని అని ఆయన ప్రభువా పలికిన మాటలు, ఓ అన్న సిమియోనులు చెప్పిన మాటలు ఆమె హృదయంలో ఎలా భద్రపరచబడ్డాయో, ఎలా అవన్నీ ఆమెకు ప్రత్యక్షతని ఇచ్చినాయో, ఎలా అవన్నీ ఆమెకు బయలుపాటుని ఇచ్చినాయో. ఆ తర్వాత 2 సంవత్సరాలకు అదిగో ఆ 3 జ్ఞానులు ఆ ఇంటికి వచ్చి ఆ 3 బహుమతులు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ప్రభువా. బంగారమును, సామ్రాన్ని, మరి బోలమును ప్రభువానికి ఇచ్చినప్పుడు, అదిగో బంగారము దైవత్వమని, అవును ప్రభు, సామ్రాన్ని చేయు సేవ అని, మరి బోలముని పునరుత్థానమని, వారు ప్రభువా నీ దైవత్వాన్ని, నీ సేవను, నీ అర్పణను మరియు నీ పునరుత్థానమును వారు ఆ యొక్క బహుమతుల ద్వారా సూచించినప్పుడు అవన్నీ ఆమె హృదయంలో వాటిని తొలపరుచుకుంటూ ఉన్నది. ఈరోజు కూడా కన్యక మరియ వలె ఈ వధువు ఉన్నది. ఈరోజు కూడా ప్రభువా ప్రతి విషయాన్ని, లేఖనములో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ ఇప్పుడు వాళ్ళ హృదయాలలో వాళ్ళు తలపోసుకోగలుగుతున్నారు. అవన్నీ వాళ్ళకు ప్రత్యక్షతని ఇస్తూ ఉన్నాయి. అవన్నీ ఎలా నెరవేర్పవుతుందో వాళ్ళకు అర్థమవుతున్నది. థ్యాంక్ యూ జీసస్. నిజంగా ఈరోజు అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఖచ్చితంగా ప్రభువా నీ కృప నీ పిల్లలకు దయచేయి. నీ పరిశుద్ధ ఆత్మనే ఈ వాక్యమును మా జీవితాలలో అనువాదం చేయాలి. మేము చేద్దామన్నా చేయలేము, అది నీ పరిశుద్ధాత్మ చేయాలి. నువ్వు నెరవేర్పు చేయాలి దాన్ని. అందుకే మాలో జరిగించమని ప్రార్థిస్తున్నా. నువ్వు వాక్యము తెరవమని కోరుతున్నా ప్రభు. ఇది పక్షిరాజుల భాష, మాకు తెలిసి ఇది పక్షిరాజులకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. కోడి పిల్లలు పక్షిరాజు యొక్క స్వరము విన్నప్పుడు, కేక విన్నప్పుడు ఎలా పారిపోయాయో ఆ కథలో మేము విన్నాం ప్రభువా. ప్రభువా ఈరోజు కూడా అలాగనే ఉన్నది తండ్రి. ఈ వర్తమానము వింటూ ఉన్నప్పుడు, ఈ పక్షిరాజు స్వరమును వర్తమానమును వింటూ ఉన్నప్పుడు
అనేకమైన కోడి పిల్లలు పారిపోతున్నాయి ప్రభువా, కానీ ఆ చిన్న పక్షిరాజు పిల్ల మాత్రము ఈ స్వరము నేను ఎక్కడో విన్నాను అని, తనలో ఆ స్వరము రికార్డ్ అయి ఉన్నదని, అది తన తల్లి పక్షిరాజు అని గుర్తించి ఎలా పైకి పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోయినదో మేము కూడా అలానే వెళ్ళిపోదుము కాక. ఆ కృప మా అందరికీ దయచేదేవా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. తప్పక నీ వాక్యము తలలపై నుండి పక్క నుండి పోకుండా హృదయములో నాటబడుదును కాక. అవి మాలో రూపాంతరపరచును కాక. ఆ వాక్యం మమ్మల్ని ప్రభువా నీ రూపంలోనికి, పోలికలోనికి ప్రభువా రూపాంతరపరచును కాక. అలా మమ్మల్ని చేయమని కోరుతున్నాం దేవా. మరి మా మధ్యలో ఎవరైనా బలహీనులు, అనారోగ్యముతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే తప్పక వాళ్ళకు స్వస్థత దయచేయి. అది శారీరకంగా అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే. ఈ రాత్రి తప్పకుండా వాళ్ళకి స్వస్థత ఇవ్వు దేవా. ఇంకా కృత జన్మ పొందుకున్న వాళ్ళు కృత జన్మ పొందుకుందురు కాక. మారు మనసు పొంది రక్షించబడాల్సిన వాళ్ళు యేసుక్రీస్తు నామములో ప్రభువా తన్ని పాపక్షమాపణ పొందుకోవలసిన వారు, నీళ్ళలో బాప్సం పొందుకోవాల్సిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడవలసిన వారు ఈ రాత్రి ఎవరున్న వాళ్ళు పొందుకుందురు కాక. లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారిలో కూడా ఇది జరుగును కాక. వారు ఏ చోటున వాళ్ళు పొందుకుందురు కాక. మరి రాత్రి వర్తమానము అనేకులను ప్రభువా దర్శించి దీవించి వధువుగా సిద్ధపరచును గాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభునేసు క్రీస్తు నామములో నాశనం దినం కొరకు పాతాళములో బంధిస్తున్నాం. పూర్తిగా నీ పరిశుద్ధాత్మని ఇక్కడ పనిచేయాలి. ప్రతి దయ్యము నిర్వీర్యపరచబడాలి. నీ పరిశుద్ధాత్మనే ఇక్కడ ప్రతి ఒక్కరిలో క్రియారూపకం దాల్చుకోవాలి. అలా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి ప్లీజ్, దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. అండ్ యు నో, మీకు తెలుసు హౌ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఎలా మనకు ఏ విషయాలు అవసరమై ఉన్నాయో వాటిని మనతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక్క విషయం చెప్తున్నాను నేను, ఈ విషయాలు మీరు మరలా ధ్యానిస్తేనే ఇవి మీ మనసులో స్థిరమైన ముద్రగా ఉండిపోతాయి. మీరు ధ్యానించలేదనుకో ఇవి ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోతారు, అంతే, ఇక్కడే మర్చిపోయి. అందుకే వీటిని ధ్యానించడం చాలా అవసరం. చెప్పుచున్న మెసేజ్లు ఏమి మామూలు విషయాలు కావు ఇవి. దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ థింగ్స్, దీస్ ఆర్ ద గాడ్స్ మిస్టరీ ట్రూత్స్. ఇవి దేవుని యొక్క మర్మమయున్న సత్యములయ్యున్నవి. ఇవి నువ్వు ధ్యానిస్తేనే, మరలా సమయాన్ని చేసుకొని మరలా వాటిని మీరు ధ్యానిస్తేనే పరిశుద్ధాత్మ మీకు దీన్ని అర్థమవునట్టుగా చేస్తాడు. అందుకే నేను అందరికీ నా మెసేజ్ వినమని నేను అంటలేను ఇక్కడ. దిస్ ఈజ్ నాట్ మై మెసేజ్. ఎవరన్నారు ఇది నా వర్తమానం అని? నేను బోధిస్తే అది నా వర్తమానం అవుతుందా? కాదండి, ఇది 7వ దూత బోధించాడు. ఇది 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 7వ దూత ద్వారా బయలుపరచబడిన వర్తమానం. 5 రకాల పరీక్షలలో ఉన్న వాళ్ళ పని ఏంటిది? 7వ దూత యొక్క వర్తమానాన్ని తీసుకొని, ప్రవక్త వర్తమానాన్ని తీసుకొని ఇంకా జనులకు, ఇంకా వధువుకి స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా బోధించడమై ఉన్నది. అంతకంటే వేరే ఏమి కాదు ఇది. అర్థమైందా? సో ఎప్పుడు మీరు వర్తమానం వింటున్నప్పుడు మార్క్ పాస్టర్ వర్తమానం వింటున్నామని వినకండి ప్లీజ్. ఎవరి వర్తమానం కాదు ఇది. మార్క్ పాస్టర్ది కాదు, నహూం పాస్టర్ది కాదు, ఎస్రోం పాస్టర్ది కాదు, దీన్ని బోధించే ఏ పాస్టర్ది కాదు. ఈ వర్తమానం ప్రభు దగ్గర నుండి 7వ దూత ద్వారా, అనగా ప్రవక్త ద్వారా, విలియం బ్రానమ్ అనే ప్రవక్త ద్వారా మన యొద్దకు వచ్చింది. ఎందుకంటే దేవుడు ప్రవక్త ద్వారానే ఇస్తాడు ఏదైనా. ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా ప్రవక్త లేకుండా ఆయన ఏది
చెయ్యడు కాబట్టి, ప్రవక్తల ద్వారానే మాట్లాడతాడు కాబట్టి, అందుకే దేవుడు ఈ చివరి కాలంలో భక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా, ఆ 7వ దూత విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఆ ఏలియా ద్వారా మనతో మాట్లాడాడు ఆయన. సో దిస్ ఇస్ గాడ్స్ వాయిస్. ఇది దేవుని స్వరమై ఉన్నది. అర్థమైందని చెప్పింది. సో ఎప్పుడు మీరు వర్తమానాన్ని వింటున్నప్పుడు ఎవ్వరు బోధించిన వర్తమానాన్ని ఇది వాళ్ళ వర్తమానం అన్నట్టుగా వినకండి. ఇది దేవుని వర్తమానం అన్నట్టుగా వినండి. ఇది దేవుని స్వరం అన్నట్టుగా వినండి. అప్పుడు పరిశుద్ధాత్మ పనిచేయడం మొదలు పెడతాడు. మరి నేను ఈ రాత్రి మరొక్కసారి చెప్తున్నా, నేను చెప్పే ఈ వర్తమానం నాది కాదు. ఇది నా యొద్దకు వచ్చిన వాక్యం కాదు. ఇది విలియం బ్రెన్హామ్ అనే ప్రవక్త దగ్గరకు వచ్చిన వాక్యం. ఇది ఆయన చెప్పిన వర్తమానం. ఆయన వర్తమానంలో నుండే నేను ధ్యానించి ఈరోజు నేను వధువుకి అందిస్తున్నా. నేనే కాదు, నాలాగా 5 రకాల పరిచర్లో నిజమైన సేవకులందరూ అదే పని చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మీరు ఈ వర్తమానాలను ఎల్లవేళలా మీరు ధ్యానించాలని నేను కోరుతా ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ మీకు తప్పకుండా ప్రత్యక్షతను ఇచ్చును కాక, మరి ఈ విషయాలను పరిశుద్ధాత్మ మీకు అర్థమవునట్టుగా చేయును కాక. ఓకే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, ద 7th సీల్, 7వ ముద్రను గొర్రెపిల్ల విప్పాడు. అఫ్కోర్స్ ముద్రలను విప్పేది గొర్రెపిల్ల మాత్రమే. ఎందుకంటే ప్రకటన 5వ అధ్యాయంలో చూస్తే లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడిన ఒక పుస్తకము, ఒక గ్రంథము దేవుని సింహాసనంపై కూర్చున్న దేవుని కుడి చేతిలో ఉండుట యోహాను చూశాడు. ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవరు అని ఒక దూత బిగ్గరగా ప్రకటన చేసినప్పుడు యోహాను పరలోకమంతా వెతికాడు. పరలోకములో ప్రవక్తలు ఉన్నారు, మోషే లాంటి ప్రవక్తలు. వింటున్నారా? అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ వారిలో ఎవరికి కూడా ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యత లేదు. దానికి కారణం ఏంటిదంటే వాళ్ళకే విమోచన అవసరం. ఆ విమోచన గ్రంథాన్ని తీసుకోవాలంటే వారికే విమోచన అవసరమై ఉన్నది. అందుకే అక్కడ ప్రవక్తలను చూశాడు. ఆ తర్వాత అక్కడ కేరుబులు, సెరాపులు, దూతలు కూడా ఉన్నారు. వారి వైపు కూడా యోహాను చూశాడు. కానీ వారికి అర్హత ఉన్న, అంటే వాళ్ళు పరిశుద్ధులు. ఆ దూతలు ఎప్పుడు కూడా పాపం చేయలేదు. వాళ్ళు 24 గంటలు ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభుని దివారాత్రులు వాళ్ళు దేవుని ఆరాధించే వాళ్ళు గాన ప్రతిగానములతో. అవునా కాదా? కానీ వాళ్ళ గ్రంథాన్ని తీసుకోవడానికి అర్హత ఎందుకు లేదంటే, ఆ గ్రంథమును ఎవరు తీసుకోవాలన్నా ఆ గ్రంథములో ఉన్న వారితో రక్త సంబంధము కలిగి ఉండాలి. మరి దూతలు మానవునితో రక్త సంబంధం కలిగిన వారు కాదు. ఎందుకంటే దూతల నిర్మాణం వేరు, మానవుని నిర్మాణం వేరు. వింటున్నారని చెప్పింది. అందుకే అక్కడున్న కెరూబులు, సెరాపులు అనగా గాబ్రియేలు, మికాయేలు, తర్వాత మాచిపత్రి, ఇంకా చాలా దూతలు అక్కడ ఉన్నారు. కానీ వారిలో ఎవరు కూడా ఆ గ్రంథమును చూచుటకైనను దాన్ని తీసుకొని విప్పుటకైన దాని ముద్రలను విప్పుటకైనను యోగ్యులు కనబడలేదు అక్కడ. ఎందుకంటే ఆ గ్రంథమును తీసుకోవాలంటే ఖచ్చితంగా అతను రక్త సంబంధి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ భూమిపైన వెతకడం మొదలుపెట్టాడు. పరలోకం అయిపోయింది, ఎవరు కనపడలా. భూమిపైన వెతకడం మొదలుపెట్టాడు. భూమిపైన అందరూ దారి తప్పిపోయి ఉన్నారు. అవునా? అందరూ గొర్రెల వలె దారి తప్పి ఉన్నారు. ఒక్కడును నీతిమంతుడు లేడు. సో ఎవ్వరూ ఆ గ్రంథాన్ని తీసుకునే అర్హత లేదు. తర్వాత భూమి క్రింది భాగాలు వెతికాడు, అక్కడ కూడా ఎవరు కనపడలేదు. సో ఇప్పుడు 3 చోట్ల వెతికిన యోహాను ఆ గ్రంథము విప్పుటకు యోగ్యులు ఎవరు కనబడనందున, అసలు విప్పుటకు కాదు, దాన్ని తీసుకొని విప్పుటకు కాదు, కనీసం దాన్ని చూచుటకు కూడా యోగ్యులు ఎవరు కనబడనందున బహుగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు? యోహానుకు తెలుసు ఆ గ్రంథం విప్పబడకపోతే విమోచన పథకము పూర్తి కాదు. విమోచన పథకము పూర్తి కాదు. వింటున్నారా? అందుకే ఆ గ్రంథము విప్పబడకపోతే ఆ విమోచన పథకము పూర్తి కాదు. కాబట్టి బాగా వినండి నేను చెప్పేది. వింటున్నారా అందరూ?
ఇప్పుడు యోహాను ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు వెంటనే పెద్దలలో ఒక పెద్ద యోహానుతో ఇట్లా అన్నాడు, యోహాను ఏడవకము. హల్లెలూయా. ఆ గ్రంథమును చూచుడే కాదు, దాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన జయించున్నాడు. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆయన హల్లెలూయా. యూదా గోత్రపు సింహము దాన్ని జయించి ఉన్నాడు. ఆ గ్రంథమును తీసుకునే యోగ్యత ఆయనకు ఉన్నది అన్నప్పుడు ఆయనను గురించి వెతుకుతూ ఉండగా అప్పుడు సింహాసనమునకును ఆ 4 జీవులకును ఆ 24 పెద్దలకు మధ్యలో వధింపబడినట్లుండిన ఒక గొర్రెపిల్ల, అంటే రక్తము కార్చుచున్న ఒక గొర్రెపిల్ల ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఓకే, ఈ గొర్రెపిల్ల ఎక్కడి నుండి వచ్చాడు? యోహాను వెతికినప్పుడు కనబడలేదుగా. ఈ గొర్రెపిల్ల ఎక్కడో లేడు, సింహాసనం పైన ఉన్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. 2000 సంవత్సరాల నుండి మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు. 7 సంఘకాలంతటిలో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేనంటారా? ఆయన భూమిపైకి వచ్చినప్పుడు మొదటి రాకల్లో ఆయన సన్ ఆఫ్ మ్యాన్ అని పిలువబడ్డాడు, మనిషి కుమారుడు అని పిలువబడ్డాడు. అదే ఈగల్, పక్షిరాజు అయి ఉన్నాడు. ఆమేనంటారా? ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు, అదే గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆమేనంటారా? ఆ తర్వాత ఆయన ఈరోజు సన్ ఆఫ్ డేవిడ్, అంటే దావీదు కుమారుడు అని పిలువబడుతున్నాడు, అనగా ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన ఆమేన్. ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన పక్షిరాజు మరియు గొర్రెపిల్ల మరియు రాజు. ఆమేన్. పక్షిరాజు, గొర్రెపిల్ల రాజు. మరి ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. సో వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది అక్కడ? యేసు తాను మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఆయనే గొర్రెపిల్ల, ఆయనే బలి అర్పణ, సాక్రిఫైషనల్ యానిమల్, బలి అర్పణ జంతువు ఆయనే మధ్యవర్తి కూడా. అంటే ఆయనే ఆ బలి అర్పణ యొక్క రక్తమును తీసుకొని విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడై ఉన్నాడు. పౌలు గారు దీన్ని హెబ్రీలో చెప్పాడు క్లియర్గా. పాత నిబంధనలో అయితే మనందరూ తెలుసు, పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయగా నీడగా ఉన్నదని. పాత నిబంధనలో మనం ఆ మందిరం యొక్క సేవా విధానం చూస్తే ప్రియులారా, అక్కడ సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రజలందరి నిమిత్తము మరియు తన నిమిత్తము కూడా ఒక గొర్రెపిల్లను ఆ ఔటర్ కోర్ట్లో, అదే ఆ బయట ఆవరణంలో వధించి దాని రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలమై ఉన్న 3వ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, ఆ స్థలము మరుగుగా ఉన్న స్థలం అది. ఎందుకంటే దానికి అడ్డుతెర ఉన్నది అక్కడ. సో అడ్డుతెరను దాటుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడున్న కృపాసనం పైన ఆ రక్తమును తాను ప్రోక్షించాల్సి ఉన్నది. కరెక్టేనా? అది పాత నిబంధనలో జరుగుతున్న కార్యం. అది కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇప్పుడు వధించబడిన ఆ బయట ఆవరణంలో వధించబడిన శిబిరం వెలుపలో వధించబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే. ఈజ్ అ సాక్రిఫైసల్ యానిమల్. ఆయనే బలి అర్పణ జంతువు అయి ఉన్నాడు. మరియు ఆ రక్తమును తీసుకొని, తన సొంత రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలమై ఉన్న దేవుని సన్నిధికి, పరలోకమునకు ఆయన ప్రవేశించి ఆ సింహాసనం పైన ఆయన కూర్చొని ఆయనే గొర్రెపిల్లగా, ఆయనే మధ్యవర్తిగా, ఆయనే ప్రధాన యాజకుడిగా ఈ 2000 సంవత్సరాలు పరిచయం చేసుకుంటూ వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రకటన 5లో ఏం జరిగిందంటే, ఎందుకంటే ప్రకటన 5 మన కాలంలో జరుగుతున్నది. ఆయన ఇప్పుడు సింహాసనాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఆయన ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వపు స్థలమును విడిచిపెట్టి బయటకు వచ్చాడు ఆయన. అందుకే యోహాను చూడగలుగుతున్నాడు. సింహము వస్తుందని ప్రకటన చేయబడింది, కానీ వచ్చింది ఇక్కడ గొర్రెపిల్ల. అది కూడా రక్తము కార్చుచున్న గొర్రెపిల్ల, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల, గాయాలతో నిండిన గొర్రెపిల్ల. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల వచ్చాడో ఆరాధన మారింది అక్కడ. హల్లెలూయా. యోహాను ఏడవడం ఆపేశాడు, ఎందుకంటే ఆ గొర్రెపిల్లే అర్హుడని.
ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు, అక్కడున్న పరలోకపు సైన్యమంతా ఆరాధన చేయడం మొదలుపెట్టారు. నీవే యోగ్యుడవి ఆ గ్రంథమును తీసుకోవడానికి. ఎందుకంటే ఆ గ్రంథములో ఉన్న వారి కొరకు రక్తము కార్చింది నువ్వే కాబట్టి, రక్తం ఇచ్చి కొన్నది నువ్వే కాబట్టి నువ్వే యోగ్యుడవి. ఆ 6వ అధ్యాయంలో ఆయన 1 నుండి 6 ముద్రలను గొర్రెపిల్ల పగలగొట్టి విప్పాడు. ఆ గ్రంథానికి ఉన్న 7 ముద్రలలోని 1 నుండి 6 ముద్రలను పగలగొట్టి విప్పాడు. రైట్. 7వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు ఇంటర్వెల్ వచ్చింది. ప్రాఫిట్ అన్నది ఇట్స్ ఇంటర్వెల్. అందుకే 7వ ముద్ర 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయంలో విప్పబడలేదు, కానీ 8వ అధ్యాయం 1-2 వచనాలు విప్పబడ్డది. అంటే ఇప్పుడు 6వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి మధ్యలో 7వ అధ్యాయం ఇంటర్వెల్. అది పాయింట్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ ఇంటర్వెల్లో ఏం జరుగుతుందో మనం తర్వాత చూద్దాం. చాలా మెసేజ్లో నేను వాటిని చెప్పాను. వాట్ ఈస్ ద 7th చాప్టర్, వై ఇట్ వాజ్ దేర్, అక్కడ ఎందుకు ఉన్నది, దేవుడు ఎందుకు అక్కడ పెట్టి ఉన్నాడు. ఆయన సీరియల్గా పెట్టొచ్చు కదా, ఆయన ఒక నవల రాసినట్టు రాయొచ్చు కదా. 6 ముద్రలు తెరబడ్డాక 7వ ముద్ర తెరబడితే అయిపోతుందిగా, కానీ ఎందుకైనా 7వ అధ్యాయాన్ని తీసుకొచ్చాడు. 8వ అధ్యాయం 1-2 వచనాలు ఎందుకు అక్కడ గొర్రెపిల్ల ఆ 7వ ముద్రను తెరుస్తున్నాడు, కానీ దానికంటే ముందు ఎందుకు 7వ అధ్యాయం ఒక ఇంటర్వెల్గా పెట్టాడు. మరి ప్రవక్త అంటాడు, దేవుడు ప్రతి దానిని సరి అయిన స్థితిలో పెడతాడు. ఆయన 7వ అధ్యాయం ఉండాల్సిన స్థానంలోనే ఉన్నది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి 8వ అధ్యాయంలో ఆ 7వ ముద్రను గొర్రెపిల్ల విప్పాడు. ఇప్పుడు ఆ విప్పబడిన పుస్తకాన్ని 7 సీల్డ్ బుక్, 7 ముద్రల పుస్తకం అది. అంటే 7 ముద్రలు వేయబడిన పుస్తకం అది. కానీ గొర్రెపిల్ల ఇప్పుడు 6వ అధ్యాయంలో మరియు 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1-2 వచనాలలో మొత్తం 7 ముద్రలను విప్పి 10వ అధ్యాయంలో ఆయన విప్పబడిన పుస్తకాన్ని పరలోకము నుండి బలిష్ఠుడైన వేరొక దూతగా తన కుడి చేతిలో పట్టుకొని వస్తున్నాడు ఆయన. అదే మన ఈ గడి యొక్క వర్తమానం. మరి దాని మీద మనం చాలా రకాలుగా చాలా కోణాలలో మనం ఇప్పటికే చూసుకుంటూ వస్తున్నాం మెసేజ్లల్లా. ప్రవక్త చెప్పింది ఆమేనంటారా? అయితే ఇప్పుడు నేను ఎక్కడికి రావాలనుకుంటున్నానంటే, ఆ విప్పబడిన పుస్తకము నుండి నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు విప్పబడిన పుస్తకము నుండి ధూపార్తి దగ్గరికి వస్తాను. అది కూడా సువర్ణ ధూపార్తి. వింటున్నారా? సువర్ణ ధూపార్తి. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. అదేంటిదంటే 3వ వచనంలో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం యొద్ద నిలవగా, ఈ వేరొక దూత ఎవరో కాదు, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన వాడే. ఇప్పుడు ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం లేదు. ఇప్పుడు ఆయన చేతిలో సువర్ణ ధూపార్తి ఉన్నది. దీని చరిత్ర ఒకసారి మనం గమనిస్తే, ఈ సువర్ణ ధూపార్తి గురించి, దీన్ని మనకు హెబ్రీ 9వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు ఆ మందిరంలోని 7 వస్తువులను గూర్చి వివరిస్తూ రాస్తున్నప్పుడు, మందిరంలో ఉన్న 7 వస్తువులు వివరించి రాస్తున్నప్పుడు, ఈ సువర్ణ ధూపార్తి ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఇది వింటున్నారా? ఈ సువర్ణ ధూపార్తి ఎక్కడున్నదంటే అతి పరిశుద్ధ స్థలంలో. నాకు తెలిసి హెబ్రీ 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఇది 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును నేను రాత్రి చెప్పాను కదా నీకు. ఓకే, ఇప్పుడు సువర్ణ ధూపార్తి ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో. 2వ తెర ఆవల, మొదటి తెర బయట ఆవరణాన్ని మొదటి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండేది. 2వ తెర
పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండేది. వింటున్నారా? సో ఇప్పుడు ఆ సువర్ణ ధూపార్తి దగ్గర అక్కడ వేరొక దూత కనబడుతున్నాడు. మీరు చూడండి, అక్కడ మన సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఏమిట నిలవగా, సింహాసనం ఏమిట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్త వినండి. ఫస్ట్ మధ్యవర్తిత్వం, ఇంటర్సెషన్, విజ్ఞాపన, మధ్యవర్తిత్వం. నెక్స్ట్ మధ్యవర్తిత్వం తర్వాత ఆయన తన యొక్క వధువుని తీసుకుపోవుట. కానీ మధ్యవర్తిత్వానికి తన వధువుని తీసుకొని పోవటకు మధ్యలో ఒక సంఘటన ఉంది. అదే ఈరోజు ఎంటైమెసెస్ సేవకులకు కానీ చాలామంది విశ్వాసాలకు కానీ అర్థం కావట్లే. అందుకే వాళ్ళు ఏమంటారంటే, మధ్యవర్తి ముగించబడితే ఎత్తబట్టు జరగాలగా. మధ్యవర్తిత్వం అనేది ముగించబడితే ఎత్తబట్టు జరగాలగా. ఆయన సింహాసనం నుండి బయటకు వస్తే, ఆయన ఇప్పుడు భూమిపైకి వస్తే ఆయన ఎత్తబట్టు జరగాలగా. బట్ దే డోంట్ వన్ థింగ్, వాళ్ళకు ఒక్క విషయం తెలియదు వాళ్ళకు. అది ప్రవక్త చెప్పింది, అది బైబిల్లో ఉన్నదే. అదేంటిది అంటే, ఈ మధ్యవర్తిత్వానికి మరియు ఎత్తబడుటకు మధ్యలో ఒక సంఘటన ఉంది. అదేంటిదంటే, ఆ గ్రంథము విప్పబడి, గొర్రెపిల్ల 7 ముద్రల గ్రంథాన్ని విప్పి, ఆ విమోచన గ్రంథాన్ని విప్పి, ఆ విమోచించబడిన వారి యొక్క పేర్లను బయలుపరిచి అధికారపూర్వకంగా వారిని, హక్కుపూర్వకంగా వారిని స్వీకరించి తీసుకొని పోబడుట. అదే మొదటి దశలోనిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోనూ ప్రభు దిగొస్తాడని రాస్తున్నాడు. అదే ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనములో ఆ బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి శిరస్సు పైన ఆయన వర్షపు మేఘమును కలుగుండి, అమనంటారా? ఆ యొక్క తెల్లని జుట్టును కలుగుండి, ఆమేన్, మరి వర్షపు ధనుస్సును ధరించుకొని, మరి ఆయన ఆ మేఘ ధనుస్సును ధరించుకొని, మరి ఆయన ఒక పాదము సముద్రం మీదను ఇంకో పాదం భూమిపైన మోపి చేతిలో విప్పబడిన పుస్తకముతో ఆయన దిగొస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు ప్రవక్త 7 సంఘకాలములకు 7 ముద్రలకు మధ్యలోని ఎడమనే వర్తమానంలా ప్రవక్త ఏమన్నాడంటే, ఆయన ఇప్పుడు వస్తున్నది ఎందుకంటే విమోచించబడిన వాళ్ళ పేర్లను బయలుపరిచి వారిని హక్కుపూర్వకంగా స్వీకరించడానికి వస్తున్నాడు ఆయన. ఈ మినిస్ట్రీ చాలామందికి అర్థం కావట్లే. అందుకే నేను ఎవరైనా కావచ్చు, సీనియర్ పాస్టర్లు ఎవరైతే ప్రకటన 10ని నమ్ముతలేరో, 2వ రాకడ నమ్ముతలేరో, వాళ్ళందరినీ నేను అడిగే ప్రశ్న, నాకేం చేయొద్దు, నాకు 7 ముద్రలలో 2వ పుస్తకం, 2వ మెసేజ్, 7 సంఘకాలములకు 7 ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమాని వర్తమానం నాకు బోధించు. అది కూడా పారా టు పారా నాకు ఎక్స్ప్లెనేషన్ నేను కూర్చుంటా, నువ్వు బోధించు. బోర్డు పెట్టుకుంటావా పెట్టుకో, ప్రొజెక్టర్ పెట్టుకుంటావా పెట్టుకో, ఏ మెసేజ్ బుక్స్ పెట్టుకుంటావా పెట్టుకో, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఏంటా మినిస్ట్రీ చెప్పు నాకు. 7 సంఘకాలములకు 7 ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమ అనే ఆ వర్తమానంలో ప్రవక్త చెప్పిన మినిస్ట్రీ ఏంటో నాకు చెప్పు. ఆ మినిస్ట్రీయే ప్రకటన 10. ఆ పరిచర్యనే మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16వ వచనం. అది 2వ రాకడ ప్రారంభం, ప్రభు వచ్చుట. అయితే వాళ్ళు ఏమంటారంటే, అలాగైతే బ్రదర్ మాక్ ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వపు
స్థానము నుండి బయటకు వచ్చేసారంటే విజ్ఞాపన దినాలు అయిపోయాయా? అయిపోలే. నీకు అందుకే లేఖనములు ప్రవక్త చెప్పినవి అర్థం కాలే, లేఖనాలు అర్థం కాలే, ప్రవక్త చెప్పింది అర్థం కాలే. ఎందుకంటే మధ్యవర్తిత్వం ఇప్పుడు పరలోకంలో జరుగుతలేదు. రాత్రి చెప్పాను కదా, మధ్యవర్తిత్వం ఇప్పుడు భూమిపైన వధువులో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సింహాసనం ఎక్కడున్నదంటే భూమిపైన వధువులో ఉన్నది. కృపాసనం ఇప్పుడు వధువులో ఉన్నది. అర్థమైందా? దానికి ఛాయ ఆదికాండము 18వ అధ్యాయము. అబ్రాహాము శారాల శరీరాలు మార్పు చెందే ముందు ఆ రాత్రి పరిశోధన తీర్పుతో అదిగో ప్రభు దిగొచ్చాడు అక్కడ, అదిగో దూతలు దిగొచ్చారు అక్కడ. ముందు వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? వాళ్ళు అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఓయ్ వింటున్నారా? ఎందుకు వచ్చారు వాళ్ళు? పరిశోధన తీర్పు. ఏంటి పరిశోధన తీర్పు? నిజంగా సొదొమ గొమొర యొక్క పాపము ఆకాశమునకు అంటుకునిచున్నది కాబట్టి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు. బ్రదర్ బరాం ఏమని చెప్పాడు? ఇప్పుడు చెరువులో ఉన్న ఆత్మల్లో లోతుకు అదే ఆ సమయంలో జరిగింది. లోతు సొదొమలో ఉండుట మొదటి ఇడుపు. దూతలు వర్తమానమును పట్టుకొని లోతు దగ్గరికి వెళ్ళుట రెండవ ఇడుపు. ఆ తర్వాత యెహోవా అగ్నిని దింపుటకు అక్కడికి వెళ్ళడం మూడవ ఇడుపు. అది మన ఇంకో మాట అంటాడు ఆయన ప్రవక్త గారు. ఏమంటాడంటే అక్కడ ఆ సంఘటన గురించి, అబ్రహాము శారాలు వారి యొక్క జీవితంలో చివరి సూచన పొందుకున్నారు. ఏంటది? ఎలోహిం రక్తమాంసములై వారి దగ్గరకు వచ్చారు. మరి హృదయ రహస్యాలు బయలుపరిచాడు. వారు అప్పటికే క్రొత్త పేరు పొందుకున్నారు, అప్పటికే సున్నతి గుర్తు పొందుకున్నారు. మరి వచ్చిన ఆయన కూడా పిలిచింది పాత పేరుతో కాదు. నీ భార్య అయిన శారాయి ఎక్కడ? ఆమె అసలు పేరు శారాయి, కానీ శారా అని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా! వారు క్రొత్త పేరు పొందుకున్నారు, వాళ్ళు సున్నతి గుర్తును పొందుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలోహిం శరీరధారిగా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా! హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు అక్కడ. శారా హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు. కరెక్టేనా? ఇలాగనే మెసేజ్ చెప్తూ ఇటు చూడండి ఒకసారి. ఇలా తిరిగాడు ప్రవక్త. తిరిగి అక్కడ కొంతమంది హృదయ రహస్యాలు చెప్పి, ఇది మీకు ఇవ్వబడుతున్న చివరి సూచన. ఆ అన్య పట్టణాలు, ఆ అన్యజనుల పట్టణాలు, దేశాలు అగ్ని చేత కాల్చేయబడక మునుపు ఎలాగైతే చివరి సూచన ఎలోహిం శరీరధారిగా వచ్చి హృదయ రహస్యాలను బయలుపరిచాడో, అదే ఇది మీకు కూడా ఇప్పుడు ఇవ్వబడుతున్న చివరి సూచన అన్నాడు ప్రొఫెట్. హల్లెలూయా! వింటున్నారని చెప్పింది. అదిగో ఆ రాత్రి అబ్రహాము శారాల శరీరాలు మార్పు చెందినాయి. దేర్ బాడీ హాస్ బీన్ చేంజ్డ్. వారు ఇప్పుడు ఇస్సాకును కలుసుకోగలిగారు. వాళ్ళు ఇప్పుడు మార్పు చెందిన శరీరములో ఇస్సాకును కలుసుకున్నారు. వాగ్దాన కుమారుణ్ణి వారు పాత శరీరంలో కలుసుకోలేదు. మనము కూడా మన ఇస్సాకుని మధ్యాకాశములో మధ్యాకాశములో కలుసుకోబోతున్నాం మనం, కానీ మార్పు చెందిన శరీరములో. అయితే దానికంటే ముందు చివరి సూచన ఎలోహిం శరీరధారై హృదయ రహస్యాలు బయలుపరచాలా. అర్థమైందని చెప్పింది. ఆమేన్. ప్రవక్త అంటాడు, అదిగో అదే నిజమైన సంఘం. అబ్రాహాము శారాల సంఘం నిజమైన సంఘం. అదిగో లోతు అక్కడ సొదొమలో ఉన్నాడు. అదేంటిది అంటే లవోదికీయ సంఘం. అదే లూక్వామ్ చర్చ్, నులివెచ్చన సంఘం. ఇక సొదొమీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవిశ్వాసుల సంఘం. ఆ మూడు మీరు ఇప్పుడు చూడగలుగుతున్నారు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వాట్ ద ప్రొఫెట్ సేస్. అదే మనకు ప్రవక్త చెప్పింది.
అర్థమైందని చెప్పింది. ఆమేన్. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్పినట్టుగా నిజంగా ఈ రోజున ఈ విషయాలు అర్థం కావట్లేదు చాలామందికి. మినిస్ట్రీ, వాట్ ఈస్ ద మినిస్ట్రీ రైట్ నౌ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది ఇప్పుడు? పరిచయం ఏంటిది ఇప్పుడు? తలరాయిగా ఎందుకు వచ్చాడు ఆయన? క్రీస్తు తలరాయిగా ఎందుకు వచ్చాడు 1923లో? ఎందుకు వచ్చాడు ఆయన ఇప్పుడు? ఆయన ప్రకటన 19 ప్రకారంగా వివాహం చేసుకోవడానికి, నిన్న రాత్రి మనం చూసినట్టుగా ముద్ర వేయబడడానికి, మనకు ముద్ర వేయడానికి. ఈజ్ ఎ సీలింగ్ ఏంజిల్. ఆయన హెచ్కేల్ 9 ప్రకారముగా, దానియేలు 12 ప్రకారముగా, ప్రకటన 10 ప్రకారముగా ముద్ర వేయడానికి వచ్చాడు. ముద్ర ఎవరో కాదు, ఆయనే వేసేది, ఆయనే ముద్ర ఆయననే. ఆ గొప్ప పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు ఒక వ్యక్తిగా వచ్చాడన్నాడు ప్రాఫెట్. 1963లో ఆ గొప్ప పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చేం చేస్తున్నాడు? ఈ వధువుని ముద్రిస్తున్నాడు. ఎలా? తలరాయిగా వచ్చి, క్యాప్ స్టోన్గా వచ్చి ముద్రిస్తున్నాడు. అక్కడ మూత వేస్తున్నాడు. అక్కడ అలా చేయడానికి ఏం చేయాలి ఆయన? ఆ విమోచన గ్రంథంలో ఉన్న పేర్లను వారికి బయలుపరుస్తున్నాడు. నా ఇప్పుడు జాగ్రత్త వినండి. మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందనుకో, జగత్ పునాది వేయబడక మునిపే. ఎందుకంటే గొర్రెపిల్ల జీవ గ్రంథమే విమోచన పుస్తకము. ఆ విమోచన గ్రంథమే 7 ముద్రల గ్రంథము. ఆ 7 ముద్రల గ్రంథమే హక్కు పత్రము, టైటిల్ డీడ్. ఇన్ని పేర్లు ఆ 2వ మెసేజ్లో ప్రవక్త వాడాడు. ఆ గ్రంథానికి నా దగ్గర టైం లేదు ఇప్పుడు, నేను చూపించగలను. అందులో మీరు వెళ్ళి చూడండి. ఆ గ్రంథానికి ఆయన ఏమేం పేర్లు చెప్పాడంటే, అది విమోచన గ్రంథం అన్నాడు, అది హక్కుపత్రం అన్నాడు, అది 7 ముద్రల గ్రంథం అన్నాడు, మరియు అది గొర్రెపిల్ల జీవ గ్రంథం, మన పేర్లు అందులో ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఆ గ్రంథం విప్పాడు ఆయన. విప్పి ఇప్పుడు ఆ విమోచనను బయలుపరచాలి ఆయన. ఎవరికి బయలుపరుస్తాడు? ప్రపంచానికి కాదు. ఎందుకంటే ఆ విమోచనలో ఉన్నది ప్రపంచం లేదు అందులో. మరి ఎవరున్నారు బ్రదర్? దిస్ బ్రైడ్, ఈ వధువు ఉన్నది అందులో. ఈ వధువు ఈ పెళ్లి కుమార్తె ఉన్నది అందులో. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, ఆ గ్రంథం అందరికీ విప్పబడదు, పెళ్లి కుమార్తెకు మాత్రమే గొర్రెపిల్ల విప్పుతాడు. 7 ముద్రల గ్రంథం ఉందా ఇక్కడ? 7 ముద్రల గ్రంథం ఉందా? ఓకే, పర్వాలేదు. అందరి దగ్గర ఈ పుస్తకం ఉంది, డినామినేషనల్ దగ్గర కూడా ఉంది. నేను చాలామంది డినామినేషన్ పాస్టర్ని అడిగినా, మా దగ్గర ఉంది బ్రదర్, మేము చదివినాం, అందులో మాకు ఇష్టమైన భాగాలను మేము మా సంఘంలో బోధిస్తున్నామన్నారు. నిజం, వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి తీసుకొని వాళ్ళు బోధిస్తున్నట్టుగా బోధిస్తున్నారు. ఇది విలియం బ్రెనమ్ బోధించిందని చెప్పకుండా వాళ్ళకు సొంతంగా దేవుడు దాన్ని బయలుపరిచాడన్నట్టుగా సంఘానికి చెప్పి సంఘంలో హీరో అయిపోతున్నారు. అలా డినామినేషన్లో చాలా జరుగుతున్నాయి అవి. నేనేమంటానో తెలుసా, ఇప్పుడు వాళ్ళ దగ్గర పుస్తకం ఉన్నది, వాళ్ళు దాన్ని తీస్తున్నాడు, చదువుతున్నారు, వారికి ఇష్టమైన భాగాలు బోధిస్తున్నారు. అయినా వాళ్ళకి ఇంకా గ్రంథం తెరబడలే. ఈ రాత్రి మీరు దేవుడు కృప చూపును కాక మనకు ఈ విషయాలు అర్థం కావాలి మనకు. అదేంటి పాస్టర్ గారు, ఇది తెరవబడిన పుస్తకం కదా, ముద్రించబడిన పుస్తకం కాదుగా. ఇది ముద్రించబడిన పుస్తకం, ఇది కాదు 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 తెరవబడిన పుస్తకం. కాబట్టి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? తెరవబడినట్టేగా. కాదు కాదు కాదు, దట్ ఈజ్ వాట్ ఐమ్ మై పాయింట్. అది కాదు. వాడు దాన్ని తెరిచి చదివినా, వాడు ఒక భాగాన్ని తీసుకొని బోధించుకున్నా, ఎంట మెసేజ్లో వాళ్ళు కూడా ఒక భాగాన్ని తీసుకొని బోధించుకున్నా, ఇంకా గ్రంథం తెరవలే. ఎందుకు తెరవలేదంటాను పాస్టర్ గారు? ఎందుకంటే అది విమోచన గ్రంథం. అది నీకు విమోచన ప్రణాళిక అంత అర్థం కావాలా, విమోచన సంకల్పం అంత అర్థం కావాలా. అప్పుడు దానిలో నీ పేరు ఉంటేనే పరిశుద్ధాత్మ లేదా గొర్రెపిల్ల నీ హృదయంలో దాన్ని తెరిచి చూపిస్తూ ఉంటాడు ఆయన.
దీన్ని ప్రింట్ చేయడం ఈజీ, డిస్ట్రిబ్యూట్ చేయడం ఈజీ. దీన్ని ముద్రించడము, పంచిపెట్టడం ఈజీ. కానీ ఇందులో ఉన్న నీ పేరు దొరకడం కష్టం. పాస్టర్ గారు, ఇందులో నీ పేరు, మన పేరుందా? నా పేరుందా? మన పేరు కూడా కాదు, నా పేరుందా? ఉన్నది. అది నీకు దొరకడం కష్టం. అది ఈ గ్రంథంలో చిన్న చిన్న భాగాలు చెప్పడం ఈజీ, ఈ పుస్తకాన్ని ముద్రించి పంచిపెట్టడం ఈజీ. కానీ అందులో నీ పేరు దొరకడం కష్టం. ఎందుకంటే ప్రాఫెట్ క్లియర్గా చెప్పాడు, ఇది గొర్రెపిల్ల జీవ గ్రంథం. 7 ముద్రల గ్రంథం గొర్రెపిల్ల జీవ గ్రంథం. అందులో నీ పేరు జగత్తు పునాది వేబడక మునిపే గొర్రెపిల్ల రక్తము చేత రాయబడి ఉన్నది. మరి ఇప్పుడు నీ పేరు ఇందులో కనబడాలి అంటే, నీకు కనబడాలంటే మీ పాస్టర్ తీసి చూపించలేడు, లేదా నాలాంటి ప్రసంగికుడు తీసి చూపించలేడు, లేదా ఆశీస్లాల్ గారు లాంటి వాళ్ళు వచ్చి చూపించలేరు, లేదా ప్రవక్త కూడా వచ్చి చూపించలేడు. మరి ఎవరు చూపించాలి? గొర్రెపిల్ల చూపించాలి, పరిశుద్ధాత్మ చూపించాలి, హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ నీకు చూపించాలి ఆ పేరు అక్కడ నీది ఉన్నదని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఉంటేనే చూపిస్తాడు, లేని దగ్గర నుండి చూపిస్తాడు. ఉంటేనే చూపిస్తాడు. అందుకే ఇప్పుడు 7 ముద్రలు ఎవరికి తెరవబడతానంటే, ఎవరి పేర్లైతే జగత్తు పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే గొర్రెపిల్ల రక్తము చేత ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నదో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ తెరిచి వాళ్ళ పేర్లను చూపిస్తా ఉన్నాడు అందరా. బ్రదర్, అలా వాళ్ళకు చూపించడము, ఆ 7 ఉరుములలో వాళ్ళ పేరు వాళ్ళకు వినబడము. ఎందుకంటే ప్రకటన 10లో ఆయన సింహముగా దిగొస్తున్నప్పుడు, అదిగో ఆయన సింహము ఆర్భాటించినట్టు గొప్ప శబ్దముతో ఆయన గర్జించాడు. ఆయన అప్పుడు 7 ఉరుములు వినబడ్డాయి. ఆ గర్జననే 7 ఉరుములై ఉన్నవి. ఆ 7 ఉరుములలో నీ పేరు వినబడాలా. అది నేనలే ప్రవక్త అన్నాడు, యువర్ నేమ్ వాజ్ హర్డ్ ఇన్ దోస్ 7 థండర్స్. 7 ఉరుములలో నీ పేరు వినబడతా ఉన్నది. నాకు వినబడుతుంది. నా దగ్గర ఎవరి పేర్లు వినిపించే స్పెషాలిటీ లేదు. ఏ మినిస్ట్రీలో కూడా ఎవరి పేర్లు వినిపించే ప్రత్యేకత లేదు. అది పరిశుద్ధాత్మ వ్యక్తిగతముగా ఆ 7 ఉరుములలో నుండి, ఆ 7 ఉరుముల స్వరములో నుండి నీ పేరు నీకు వినిపెట్టేలా చేస్తాడు ఆయన. అదిగో అది నీకు ట్రాన్స్లేషన్ ఫెయిత్ అంటే రూపాంతరపరిచే విశ్వాసం, శరీర మార్పు పొందుకునే విశ్వాసం. అది నీకు ఇస్తుంది అన్నాడు ప్రవక్త. ఇప్పుడు ఏం జరుగుతుంది? మినిస్ట్రీ అదే, ప్రకటన 10లో అదే జరుగుతుంది. ఓయ్ వింటున్నారా? ప్రకటన 10లో అదే జరుగుతూ ఉన్నది. తలరాయి వాళ్ళ దగ్గరికే వస్తున్నాడు, ఆ శరీరముగా ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తున్నాడు. క్రీస్తు ఒక మర్మయుక్తమైన శరీరముగా ఉన్న వాళ్ళ దగ్గరికే తలరాయి వస్తున్నది. అందుకే ఈ తలరాయిని అందరూ అంగీకరించలేరు. తలరాయి ఫోటో పెట్టుకుంటారు, తలరాయిని త్రోసేస్తారు. తలరాయి ఫోటో పెట్టుకుంటారు వెనకాల వాళ్ళ ప్రసంగాలు చేస్తున్నప్పుడు, వాళ్ళ వీడియోలలో. కానీ ఇది 2వ రాకడ కాదంటారు, ఇది క్రీస్తు కాదంటారు, అసలు ఇందులో క్రీస్తే లేడంటాడు. ఎంత అబద్ధం! ఎందుకంటే ప్రకటన 10లో క్రీస్తు వచ్చాడని ఉందిగా. బలిష్ఠుడైన వేరొక దూత, ఆ దూత ఎవరట? వర్తమానికుడైన క్రీస్తు. అతను ఎవరో కాదు, వర్తమానికుడైన క్రీస్తు అన్నాడు ప్రాఫెట్. అతను క్రీస్తు అయి ఉన్నాడు అన్నాడు ఆయన. మరి ప్రవక్త దాని క్రీస్తు అన్నప్పుడు కాదనడానికి ఇతనెవరు? కాదనే హక్కు వీడికి ఎక్కడిది? అంటే
వీడి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు, వీడికి కనబడదు, వీడు లవోదిక సంఘకాలం వలె గుడ్డివాడు. ఎవరైనా ఇది రెండవ రాకడని చెప్తే అది దయ్యం పట్టినట్టు. దయ్యం పట్టినోడివి నువ్వు. శాస్త్రులు పరిశీలు దయ్యం బట్టి ఉండి, దయ్యం పిల్లలై ఉండి దేవుని కుమారుని పట్టుకొని దయ్యం పట్టినోడా బయలుదేరు, నువ్వు నిజంగా దయ్యం పట్టినోడు అని అనడం మొదలుపెట్టారు. సేమ్ ఇప్పుడు అట్లనే జరుగుతుంది అంతా. రిపీటింగ్. ఫస్ట్ కమింగ్లో జరిగింది, మొదటి రాకడలో జరిగింది, ఇప్పుడు రెండవ రాకడలో జరుగుతూ ఉన్నది. చరిత్ర మరలా పునరుద్ధమవుతా ఉన్నది. గుర్తుపెట్టుకోనండి, క్రీస్తు రాకపోతే ఏలియా రాలేదని అర్థం. ఎందుకంటే క్రీస్తుకు ముందు ఎవరు రావాలి? ఏలియా రావాలి. రెండవది, అసలు ఏలియా వచ్చేది ఎందుకు? క్రీస్తుని పరిచయం చేయడానికి. మరి ఏలియా వచ్చి వెళ్ళిపోతే, క్రీస్తు ఇంకా రాకపోతే ఇప్పుడు ఆయన ఏలియా ఎట్లా అవుతాడు? మళ్ళీ మనం ఏలియా కోసం చూడాలి క్రీస్తు వచ్చినప్పుడు. విలియం బ్రెన్హామ్ ఏలియా కాలేడు కదా అప్పుడు. ఎందుకంటే విలియం బ్రెన్హామ్ ఏలియా అయితే ఆయన భూమిపై ఉన్నప్పుడే క్రీస్తు రావాలి కదా. అలానే ఎడమ వర్తమానంలో 41, 42, 43 పారాగ్రాఫ్లో చెప్పాడుగా. నేను ఒకటి చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. అసలు మీకు ఈ 7 ముద్రలలో ఫస్ట్ అర్థం కావాల్సిన పుస్తకం ఏంటంటే సామాన్యతలో దాగున్నాడు. అసలు ఏం చెప్తాడు ప్రవక్త అక్కడ? మొదటి రాకడ గురించి ఏం మాట్లాడాడు ఆయన? మొదటి రాకడ గురించి మాట్లాడతాడు అంతా. ఏం చెప్పాడు ఆయన? మొదటి రాకడ ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఎందుకంటే రెండవ రాకడ కూడా సేమ్. ఆమెనంటారా? రెండవ రాకడ కూడా ఇప్పుడు అలానే జరుగుతుంది కాబట్టి. అర్థమైన వాళ్ళు ఉందా? రామ చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూడండి, రెండవ పుస్తకం ఎడమ, ద మినిస్ట్రీ ఆఫ్ చాప్టర్ 5, రెవల్యూషన్ చాప్టర్ 5, ప్రకటన 5వ అధ్యాయము. అదెందుకు చెప్పాడు ప్రవక్త? ఆ రెండవ మెసేజ్లో ఆ ఎడమ ఎందుకు చెప్పాడు ఆయన? దాని గురించి ఎందుకు చెప్పాడు? 7 ముద్రలు చెప్పే ముందు సామాన్యతన వర్తమానం ఎందుకు చెప్పాడు? దేవుడు సామాన్యతలో దాగున్నాడని. రెండవది ఎడమానే వర్తమానం ఎందుకు చెప్పాడు? ప్రకటన 5ని. ఆ తర్వాత ముద్రలు బోధించడం మొదలుపెట్టాడు. ఆయన డైరెక్ట్గా ముద్రలు బోధించలేదు. ఆయన నేరుగా 7 ముద్రలు బోధించలేదు. ఆయన ముందు 17వ తారీఖు మార్చి 17, 1923లో ఉదయమో సాయంత్రం ఈ 2 మెసేజ్లు చెప్పి మార్చి 18న 7వ ముద్ర మొదటి ముద్ర మొదలుపెట్టాడు ఆయన. కరెక్టేనా? మార్చి 17 నుండి మార్చి 24 వరకు ఆయన మొత్తము 10 వర్తమానాలు బోధించాడు. ఎన్ని? 10 వర్తమానాలు బోధించాడు ఆయన. మొత్తం 10 వర్తమానాలు ఉంటాయి అందులో. రిడెంప్షన్, ఆ విమోచన అనేది బయలుపరచబడాలి. అధికారపూర్వకంగా నేను తీసుకోవాలా. మరి ఆయన అధికారపూర్వకంగా వాళ్ళని తీసుకున్నారన్నకు నిరూపణ ఏంటి? గుర్తేంటిది? ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర. అదే పరిశుద్ధాత్మ ముద్ర అంటే ఏంటిది? అదిగో తలరాయి. ఈయన గొప్ప పరిశుద్ధాత్మగా తలరాయిగా వస్తున్నాడు ఆయన, ముద్రిస్తున్నాడు ఆయన. అర్థమైందని చెప్పింది. అలా చివరి వ్యక్తి ముద్రించబడిన తర్వాత అప్పుడు ఎత్తబట్టి జరుగుతుంది. అప్పుడు ఆయన మహిమాశరంలో మధ్యాకాశాలకు వస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన గొప్ప పరిశుద్ధాత్మగా వ్యక్తిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన వాక్యముగా వచ్చాడు. ఆయన కింగ్ థియోఫనీగా వచ్చాడు, రాజైన థియోఫనీగా వచ్చాడు, తలరాయిగా వచ్చాడు, భర్తగా వచ్చాడు, శిరస్సుగా వచ్చాడు. తన శరీరాన్ని మూత వేయడానికి, ముద్రించడానికి ఎవరి పేర్లైతే ఆ గ్రంథంలో ఉందో, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ఆ 7 ముద్ర గ్రంథంలో వారికి ఆయన చేస్తా ఉన్నాడు ఆ పని. అమనండారా?
ఇప్పుడు ఆ సీలింగ్ ఏంజిల్, ఆ ముద్రించే దూత, ఆ దేవుని ముద్ర కలిగిన దూత ముద్రించినాక నెక్స్ట్ ఏం జరుగుతూ ఉంటుంది అదే మనం చదువుతాం ఇక్కడ. ఇప్పుడు ఆయన సమయం అయిపోతుంది, ఇంకా అరగంటనే ఉంది. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన, వింటున్నారా ఇక్కడ, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. వాస్తవంగా సువర్ణ ధూపాతి యొక్క కార్యం ఏదైతే పాత నిబంధనలో ఉందో అది ఎక్కడుంటుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దానికి ఆ సువర్ణ ధూపాతికి ఎవరు ఆ ధూపార్తి వేస్తారంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు. ఓకేనా? ప్రధాన యాజకుడు చేస్తాడు. సో ఇప్పుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన గొర్రెపిల్ల, ఆయన కేవలము గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడు కూడా. ఆయన ఇప్పుడు ఆయన చేతిలో 7 ముద్రల గ్రంథం కాదు మనకు కనబడుతున్నది. ఇప్పుడు ఆయన చేతిలో ఏం కనబడుతున్నదంటే ధూపార్తి, సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నాడు ఆయన. అవునంటారా? అదేంటి? ఆ సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడేను. గమనించాలా మీరు? ఇప్పుడు ఈ ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, ఎస్, ద ప్రేయర్స్ విచ్ దే ఆర్ డూయింగ్, అవి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబడుతున్నాయి, అవి ఇప్పుడు జవాబు ఇవ్వబడుతున్నాయి. అవి అవునంటారా? ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబు ఇవ్వబడే ముందు ప్రధాన యాజకుడు ఆ సువర్ణ ధూపార్తి దగ్గరికి వచ్చి ఆ సువర్ణ ధూపార్తి ఆయన ధూపం వేస్తాడు. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆ సువర్ణ ధూపార్తి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ధూపం వేస్తాడు. అందుకే మనం చూస్తే జకరియా దగ్గర మొదటి రాకల్లో ఆ ధూపార్తి దగ్గర ఉన్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో. చదవండి బైబిల్లో, చదివారా మీరు? అన్ని రిఫరెన్స్లు చూపించే టైం ఉండదు మన దగ్గర. ఆ సువర్ణ ధూపార్తి దగ్గర ఉన్నాడు అతి పరిశుద్ధ స్థలంలో. అప్పుడు పరలోకము నుండి గాబ్రియల్ దూత వచ్చాడు. గాబ్రియల్ దూత వచ్చి ఏమన్నాడు? ఓ జకరియా, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబడినది. నువ్వు ఇన్ని రోజులు చేసిన ప్రార్థన, ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థనకు ఇప్పుడు జవాబు వచ్చినది అంటున్నాడా లేదా? వినబడతలేదు నాకు. ఆ మాట చెప్తున్నాడా లేదా? ఎస్, చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆ సువర్ణ ధూపార్తి ఎప్పుడైతే వస్తుందో, అంటే ఆ సువర్ణ ధూపార్తి దగ్గరికి ఎప్పుడైతే ప్రధాన యాజకుడు వస్తాడో, ఎందుకంటే ఆ సమయంలో ప్రధాన యాజకుడు ఎవరో కాదు, జకరియా. ఆయన వంతు వచ్చినప్పుడు వెళ్ళిండి అక్కడ. సో ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. సో సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఆ ప్రధాన యాజకుడు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడో, గుర్తుపెట్టుకోనండి, పరిశుద్ధుల ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి జవాబు ఇవ్వబడుతున్నాయి. వధువు చేస్తున్న ప్రార్థనకు జవాబు ఇవ్వబడుతున్నది. పెళ్లి కుమార్తె చేస్తున్న ప్రార్థనకు జవాబు ఇవ్వబడుతున్నది. ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు జరగవలసిన కార్యమై ఉన్నది అది. ఆమేన్. అందుకే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు జవాబు ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, సీరియస్గా వినండి. పౌలు గారు చాలా విషయాలు ప్రార్థన చేశాడు, కానీ పౌలు గారి కాలంలో అన్ని విషయాలకు జవాబు రాల. ఇట్స్ ట్రూ, అది నిజం. అది ఆయన చేసిన ప్రార్థనలకు అన్నిటికీ జవాబు రాలేదు. కానీ ఇదిగో ఇప్పుడు ఎందుకు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ప్రధాన యాజకుడి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు ప్రార్థనలకు జవాబు వస్తున్నది. ఇక 7 సంవత్సరాలలో వధువు ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీ మన కాలములా
జవాబు వస్తా ఉన్నది ఇప్పుడు. సరే, పౌలు అన్నాడు, మీరు సంపూర్ణమైన జ్ఞానమును కలుగుండవలనని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన జ్ఞానమును మీరు కలుగుండవాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. కానీ ఆ ప్రార్థనకు జవాబు రాలా. ఎప్పుడు? పౌలు గారి కాలంలో. కానీ ఇప్పుడు పౌలు గారు చేసిన ఆ ప్రార్థన అర్థమైందా నేను చెప్పింది? పౌలు గారు చేసిన ఆ ప్రార్థనకు ఇప్పుడు జవాబు వస్తుంది. ఎందుకు? ఎప్పుడు జవాబు వచ్చినా, ప్రార్థనలకు ఎప్పుడు జవాబు వచ్చినా, అదిగో సువర్ణ ధూపార్తిని చేతపట్టుకొని ప్రధాన యాజకుడు అక్కడ అతి పరిశుద్ధ స్థలములో ఆ సువర్ణ బలిపీఠం దగ్గర ఉంటాడు అక్కడ. అందుకే ఈ రోజున యేసుక్రీస్తుని గురించిన సంపూర్ణ జ్ఞానము ఈ వధువుకి ఇవ్వబడతా ఉన్నది. అందుకే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు సంపూర్ణంగా ఈ రోజున ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో కేంద్ర బిందువుగా, సెంట్రల్ థీమ్గా ఉన్న యేసుక్రీస్తుని గురించి సంపూర్ణమైన జ్ఞానము పౌలు గారు చేసిన ప్రార్థనలకు ఈరోజు లవదిక సంఘంలో వధువు కాలంలో ఉన్న ఈ వధువుకి ఇవ్వబడతా ఉన్నది. మే గాడ్ గివ్ ద గ్రేస్ టు అస్. ఇంకా ఈ విషయాలు అర్థం చేసుకున్నట్టుకు దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి ఇంకా కృప చూపును కాక. ఆమేనంటారా? ఎందుకంటే ఈ విషయాలు మనకి ఎందుకు అర్థం కావాలంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటో కూడా మీకు అర్థం కావాలి కదా. మన ప్రవక్త ప్రార్థన చేశాడు, ట్రూ, నిజం. కానీ ఆయన చేసిన ప్రార్థన జవాబు రాలేదు. అప్పుడు జవాబు ఇవ్వడం కాదు, అది సమయం కాదు. అది ఉదాహరణ ఆయన అన్నాడు, ప్రభువా, ఒక సాజాదితమైన జాతి, ఒక సాజాదితమైన వధువు ఇదిగో ప్రభువా ఇప్పుడు ఉండాలి ప్రభువా. అదిగో మచ్చ, డాగు, ముడత, కలంకము ఏమీ లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన ఒక వధువు ప్రభువా ఇప్పుడు ఉండాలి ప్రభువా. కానీ ప్రవక్త కాలంలో అది జరగల. కానీ ఇప్పుడు జరుగుతున్నది. ప్రార్థనలకు జవాబిచ్చే ముందు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటాడంటే ఆ బలిపీఠం దగ్గర ఉంటాడు. వింటున్నారా? 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 అదిగో ఇప్పుడు ప్రధాన యాజకుడు అక్కడే ఉన్నాడు. ఆయన ప్రార్థనలకు జవాబు రావడం మొదలైంది. హల్లెలూయా. మన ప్రవక్త ఎన్నో విషయాల గురించి ప్రార్థించాడు. కానీ ఆ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు రాలే, కొన్నిటికే వచ్చిన కాలంలో. అయితే ప్రార్థనలు మరవబడ్డాయని కాదు, ప్రార్థనలు విడిచిపెట్టబడ్డాయని కాదు, ప్రార్థనలను దేవుడు జవాబు ఇవ్వడని కాదు. అయితే ఇంకా ప్రధాన యాజకుడు ఆ సువర్ణ ధూపార్తిని పట్టుకొని ముందు ప్రార్థనలకు జవాబు రావాలి. కాబట్టి అందుకే మీరు బైబిల్ చదివేటప్పుడు, ప్రవక్త వర్తమానాలు చదివేటప్పుడు ఒకటి మనస్సులో పెట్టుకొని చదవండి. మీకు ఒక కీ ఇస్తున్నా ఇప్పుడు, ఓ తాళపు చెవి, జాగ్రత్తగా వినండి. బైబిల్ చదివేటప్పుడు పౌలు గారు పత్రికలైనా లేదా ఇంకా ఇతరమైన పత్రికలు ఇవేవి చదువుతున్నా, ఏదైతే అక్కడ పౌలు గారు తాను కోరుతున్నాడో, తను ఆశిస్తున్నాడో, తను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడో, తను కోరుతున్నాడో, తను అడుగుతున్నాడో, అది ఆయన కాలంలో జరగలేదు. కానీ ఇప్పుడు అవి మన కాలంలో, మనలో ఇప్పుడు జరుగుతానే అవి. ఓకేనా? నెక్స్ట్, ప్రవక్త వర్తమానం చదువుతున్నప్పుడు కూడా ప్రవక్త చేస్తున్న ప్రార్థన, ప్రవక్త ప్రసంగంలో ఆయన అడుగుతున్నవి ఈ విధంగా ఉండాలి, ఇలాంటిది ఒకటి జరగాలి, ఇలాంటిది ఒకటి ఉండాల్సి ఉన్నది అని ఏదైతే ఆయన అడుగుతున్నాడో అది ఆయన ఉన్నప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు మన కాలంలో జరుగుతుంది, అది మనలో జరుగుతూ ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సరే, ఇంకో విషయం చెప్తా, ఎందుకంటే కొంచెం టైం ఉంది.
బాగా వినండి. ఇంకో విషయం, ఎంతమంది 7 సంకలాలు చదివారు? యు రీడ్ ఇట్. ప్రతి సంఘకాలంలో జయించు వారికి ఫలమునిచ్చాడు ఆయన. ఇచ్చాడా? చదువుదామా? బైబిల్ తీయండి. ఫస్ట్ సంఘకాలం ఎఫెసీ, ప్రకటన 2వ అధ్యాయం. చివరికి ఇస్తున్న జయించు వారికి ఫలము, జయించు వారు పొందుకుంటున్న ఫలం. 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో నేను చెబుతాను ప్లీజ్. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరిదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపరిత్తును. ఫస్ట్ వాగ్దానం గుర్తుపెట్టుకోండి. జయించువానికి దేవుని పరిదేశంలో ఉన్న జీవవృక్షములు. కానీ ఈ సంఘకాలంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా, జయించిన వాళ్ళకు ఇది ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. చదవండి, సంఘకాలాలు చదవండి. వాళ్ళు పొందుకోలేదు. ఎఫెసీ సంఘకాలం వాళ్ళు పొందుకోలేదు, ఈ ఫలం పొందుకోలేదు వాళ్ళు. ఏదైతే ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడో జయించువానికి ఇస్తానని, జయించువానికి దేవుని పరిదేశం జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానన్నాడు. కానీ మీకు విషయం తెలుసా? దీనికి జవాబు వచ్చింది. ఈ కాలంలో రాలేదు, ఎఫెసీ సంఘకాలంలో రాలేదు. మరి ఎప్పుడొచ్చింది? బాబు, ఈ వర్తమానం ఏంటనుకుంటానో, జీవవృక్ష ఫలాలివి. వాట్ ఈస్ దిస్ మెసేజ్? సరే, 7 ముద్రలు ఎవరు? యేసుక్రీస్తేనా బాబు? 7 ముద్రల గ్రంథం యేసుక్రీస్తేనా? 7 ముద్రల గ్రంథం యేసుక్రీస్తేనా? ఇప్పుడు 7 ముద్రల గ్రంథం యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తేగా జీవవృక్షం. ఇప్పుడు ఆ జీవవృక్షం యొక్క ఫలాన్ని ఎవరు తింటున్నారు? ఇప్పుడు ఎఫెసీలో ఇవ్వబడిన వాగ్దానము జయించువానికి ఇస్తానన్నది ఈరోజు మనం పొందుకుంటున్నాము. ఎందుకు? ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వాన్ని విడిచిపెట్టి ఆయన బయటికి వచ్చి సువర్ణ ధూపార్తి చేతిని పట్టుకొని సువర్ణ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు ఆయన. అది ఎప్పుడు జరుగుతుంది బ్రదర్? పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబిచ్చే సమయంలో. అంటే పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబు వస్తున్నది ఇప్పుడు. స్ముర్న 2వ సంఘకాలం 11వ వచనం చూడండి. ఇది కూడా ఎవరికి ఇవ్వబడుతున్నది? స్ముర్న 2వ సంఘకాలానికి. కానీ ఇప్పుడు అది ఎవరికి ఇవ్వబడుతుందో తెలుసా? మనకు జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే 2వ మరణం ఏంటంటే అగ్నిగుండం. ఎంతమంది తెలుసు? అది ప్రకటన 20వ అధ్యాయంలో ఉంటుంది. ధవల సింహాసనం తీర్పు తర్వాత అగ్నిగుండంలో వేయబడుట, అగ్నిగుండమే 2వ మరణం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అగ్నిగుండము, మీరు అనొచ్చు పాస్టర్ గారు మీరు చాలా తప్పు బోధిస్తున్నారు. అగ్నిగుండం ఇప్పుడు హాని చేదని ఎట్లంటానో? ఓరి పిచ్చోడా, ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నిన్న రాత్రి అదే చెప్పిన నేను. 5-6 బూరల కింద పాతాళము తెరవబడి, అదే ఆ నరకము తెరవబడి, నరకం ఇప్పుడు భూమిపైకి వచ్చింది, పరలోకము భూమిపైకి వచ్చింది. ప్రకటన 10లో ఆమేన్. ప్రకటన 9లో నరకం ఇప్పుడు భూమిపైకి వచ్చింది. ఎట్లా చెప్తానో పాస్టర్ గారు? ఎంతమందికి ప్రవక్తకు వచ్చిన దర్శనం గుర్తుంది? దర్శనం అన్నద్దు, నిజంగా పోయాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? నరకానికి వెళ్ళాడా? పాతాళానికి వెళ్ళాడా ఆయన? వెళ్ళాడా లేదా? 14 ఏళ్ళ వయసులో వెళ్ళాడు అక్కడికి. ఆయనకు ఆపరేషన్ జరిగినప్పుడు. చదవలేదా? ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలనే మెసేజ్ని చదవండి ఇంటికి వెళ్ళాక. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఆయన హల్లెలూయా ఆ సూపర్ మార్కెట్లో ఉన్నప్పుడు తన భార్యతో
ఆయన సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది ఇక్కడ అని ఆయనకు మళ్ళీ ఏదో కడుపు నొప్పి వచ్చినట్టు అనిపిస్తున్నది. కానీ కడుపు నొప్పి కాదు, అది ఏదో తేడా కనబడతా ఉన్నది. సిస్టర్ మీడా ఉంది, కడుపు నొప్పి వస్తుందా అన్నది. కాదు కాదు, కడుపు నొప్పి కాదు. ఎందుకంటే సిస్టర్ మీడాకి తెలుసు కడుపు నొప్పి వస్తే ఏమవుతుందో, అక్కడ చాలా భయంకరం ఉంటుంది అక్కడ పరిస్థితి. కాదు, నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకొని షాపింగ్ చేసుకొని రాపో, నేను ఇక్కడ కూర్చుంటానని కూర్చున్నాడు ఆ కాంప్లెక్స్లో. అప్పుడు ఎస్కలేటర్ పై నుండి కొందరు దిగొస్తా ఉన్నారు. ఆ స్త్రీ పురుషులను చూశాడు ఆయన. వారిని ఎక్కడ చూశాడో తెలుసా? 40 సంవత్సరాల క్రితం. ఆయన వయసు అప్పుడు 14 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత 54 సంవత్సరాలకు ఆయన వయసు 54 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కడ చూశాడో తెలుసా? అదిగో ఆ ఎస్కలేటర్ దిగుతుండగా చూశాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా ప్రవక్త? ఇప్పుడు చెరలో ఆత్మలైన వర్తమానంలో నేనేమైనా నరకంలో ఉన్నానా? చదవండి, మెసేజ్లో ఉన్నది. కానీ ఈ నరకం, ఈ అగ్నిగుండం, ఈ రెండవ మరణం ఏ హాని చెయ్యదు. స్మరణ సంఘకాలంలో నరకం భూమిపైన లేదు. కానీ మన కాలంలో నరకం భూమిపైకి వచ్చింది, పాతాళం భూమిపైకి వచ్చింది, అటు పరలోకము కూడా భూమిపైకి వచ్చింది. మీకు అర్థమైందని చెప్పింది? అటు పరలోకము భూమిపైకి వచ్చింది, అటు నరకము భూమిపైకి వచ్చింది. సో ఇప్పుడు ఈ యొక్క వాగ్దానం, స్మరణలో ఉన్న వాగ్దానం, జయించు వాడు రెండవ మరణం వలన, రెండవ మరణం ఏంటి? అగ్నిగుండం. రెండవ మరణం ఏంటి? నరకం. ఇక్కడున్న ఎవరిని కూడా, వధువులో ఉన్న ఎవరిని కూడా ఈ నరకము హాని చెయ్యలేదు. వింటున్నారా అని చెప్పింది? ఓకే, నెక్స్ట్ 3వ సంఘకాలం పెరగమ. ఆ పెరగమ సంఘకాలంలో ఇవ్వబడిన వాగ్దానం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాక, జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనీతును, మరి అతనికి తెల్లటి రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఇది స్మరణ సంఘకాలము, పెరగమ సంఘకాలము. కానీ వాగ్దానం వాళ్ళకి జరగల. మరి ఎవరు జరుగుతుంది? మరుగై ఉన్న మన్నా, ఇన్ని రోజులు మరుగై ఉన్న మన్నా, మరుగై ఉన్న మన్నా. ప్రవక్త అన్నాడు, పాలములో పడుతున్న మన్నా కాదు. ఎందుకంటే ఆ మన్నా తిన్న వాళ్ళందరూ నశించిపోయారు, రాలిపోయారు అడవిలో. కానీ ఇది మరుగై ఉన్న మన్నా. ఇది బ్రదర్, ఎందుకు బ్రదర్? హల్లెలూయా! ఆయన సింహాసనం విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ప్రధాన యాజకుడు ఇప్పుడు తన చేతుల ధూపార్తిని పట్టుకొని ఉన్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబు ఇవ్వబడుతున్నది. వాగ్దానాలు నెరవేర్పు జరుగుతున్నాయి. ఈ వర్తమానం ఏంటో కాదు, మరుగై ఉన్నామన్నా. మరి మీకు గుర్తున్నదా? అయ్యా, అంతమునకు ఇదే నా సూచననే వర్తమానంలో కళ గుర్తుందా మీకు? ఏంటిది అది? ఇప్పటి వరకు ఆ తెల్లని రాయి పైన వెలుగు పడలేదు. వండర్ఫుల్. ఇంకా వాటిని అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం కుదరదు, కానీ జస్ట్ పైన పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీకు అర్థం కావాలని. 4వ సంఘకాలం తియోతేరా 18వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సరిగ్గా 28, 29కి వచ్చినప్పుడు 28, 29 మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఓకే, 26వ వచనంలో చదువుదామండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరువని పాత్ర వలె పగలగొట్టుదురు, మరి అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఇది 4వ సంఘకాలం, తియోతేర సంఘకాలానికి ఇవ్వబడ్డ జయించువానికి
జయించువానికి ఇస్తున్న బహుమతి. కరెక్ట్. కానీ ద్వితీయ సంఘం కాలానికి ఇవ్వలేదు ఇవి, వాళ్ళకి రాలేదు, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ 1 గంట కావాలి ఇప్పుడు నాకు. ఇనుప దండముతో వారిని ఏలును. వింటున్నారా? జనుల మీద అధికారం ఇచ్చేదను. జయించువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వల్ల పగలగొట్టుదురు. మరి అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఎంతమంది తెలుసు వేకువ చుక్క యేసుక్రీస్తు అని? యేసుక్రీస్తు వేకువ చుక్కేనా? వేకువ చుక్కని ఇస్తానన్నాడు ఆయన. మరి 1963లో వచ్చింది ఏంటిది? వేకువ చుక్క కాదా? ఇప్పుడు ఆ వేకువ చుక్కను మనకి ఇవ్వలేదా? ఇక నేను ఇప్పుడు ఈ ఇనుపదండం ఇదంతా చెప్పాలంటే నేను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రైడ్ సెకండ్ రైడ్కి వెళ్ళాలా. మొదటి స్వారీ రెండవ స్వారీ గురించి చెప్పాలా. సారీ చెప్పలేను ఇప్పుడు, వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు, అది చాలా పెద్ద ప్రసంగం. అర్థమైందని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ స్వారీలో ఉన్నాం. మనం ప్రవక్త ఆల్రెడీ స్వారీ చేసేసాడు, కానీ ఇది రెండవసారి వధువు స్వారీ చేస్తూ ఉన్నది. ఆమేనంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఈ వాగ్దానం కూడా ఇప్పుడు ఎవరిలో జరుగుతున్నది? ఇప్పుడున్న వధువులో జరుగుతున్నది. ద్వితీయ సంఘకాలం యొక్క వాగ్దానము. ఎందుకు? ఆయన సువర్ణ ధూపార్తిని చేతబట్టుకొని ఆ బలిపీఠం యొద్ద నిలబడి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ 5వ సంకాలం సార్దిస్సులో ఉన్న సంఘకాలం ఇది. టైం అయిపోతుంది, తొందర చూద్దాం. మరియు 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు. బాబు, ఇప్పుడు జరిగేది అదే. ఈ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో అది ఎన్నడూ తుడబెట్టకుండా తండ్రి ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి ముందు ప్రభు ఒప్పుకుంటున్నాడు, నా తండ్రి ఏమిటనో దూతలు ఏమిటనో ఒప్పుకుంటున్నా నేను. దట్స్ ద మినిస్ట్రీ రైట్ నౌ గోయింగ్ ఆన్. అదే ఇప్పుడు జరుగుతున్న పరిచర్య. అర్థమైందని చెప్పింది. నెక్స్ట్ 6వ సంకాలం 7వ వచనంలో ఫిలదెల్ఫియాలోని సంఘాలకు దూత. ఇప్పుడు 6వ సంకాలంలో మనం చూస్తే అదే ఫిలదెల్ఫియా సంకాలము 12వ వచనం నుండి, జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసుదును, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకమును నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. భవిష్యత్తు గృహం చదివారా మీరు? భవిష్యత్తు గృహం చదివారా? పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్తు గృహంలో క్లియర్గా చెప్పాడు ప్రవక్త. ఆ పట్టణమే యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణము. అది క్రీస్తు కొరకు అలంకరించబడిన తన భర్త కొరకు అలంకరించబడిన భార్య వలె ఉన్నదని. ఆమేన్, హల్లెలూయా. ఆ పేరు ఆమెకి ఇవ్వబడుతున్నదని. శ్రీమతి యేసుక్రీస్తు అనే పేరు, శ్రీమతి వాక్యం అనే పేరు ఆమెకి ఇవ్వబడుతున్నదని ప్రవక్త చెప్పలేదా? నా దేవుని పేరు, హల్లెలూయా. దేవుని పేరు ఏం పేరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆమెకు పెట్టబడుతున్నది. ఆమేనంటారా? అందుకే మెసేజ్ అంటాడు, నేను మిమ్మల్ని ఇప్పటి నుండి బ్రహ్నాం టెబర్నాకిల్ అని పిలువను, నేను ఇప్పటి నుండి మిమ్మల్ని శ్రీమతి యేసుక్రీస్తు అని పిలుస్తాను. ఇవ్వబడింది ఆ పేరు. ప్రైజ్ ది లార్డ్. ఇక లవోదియ సంఘానికి వచ్చినప్పుడు, 7వ సంఘానికి వచ్చినప్పుడు, ఆమేన్, 3వ అధ్యాయము 21వ వచనంలో, నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా అది కూడా ఇప్పుడైనా జరుగుతున్నది. ఆయన సింహాసనం పైన ఎస్తేరు కూర్చున్నట్టుగా ఆయనలో సగభాగము, అందుకే సగరాజ్యము, సగము రాజ్యము ఎస్తేరుకి ఇవ్వబడినట్టుగా ఈరోజు మనకు కూడా ఇవ్వబడుతున్నదా? ఇది నేను జస్ట్ అట్లా మచ్చుకకు చూపిస్తాను. మీరు ఇంకా చదవాల్సింది చాలా ఉంది. పౌలు గారు రాసిన పత్రికలు చదవండి, పేతురు రాసిన పత్రికలు చదవండి, బైబిల్లో అవన్నీ చదవండి మీరు. అలానే మన ప్రవక్త వర్తమానములను చదవండి. ఏవైతే వారి వారి కాలములలో వాళ్ళు దేవునికి ప్రార్థించారో, అడిగారో అన్నీ వాళ్ళు పొందుకోలేదు వాళ్ళు. కానీ అది పొందుకున్న సమయం ఏదంటే ఇది. ఎందుకు ఇప్పుడు పొందుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు పొందుకుంటున్నారు? కారణం ఏంటంటే సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఆమేన్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ పాయింట్ ఒకటి చెప్పి ముగిస్తా. ఏది రండి, మళ్ళీ 8వ అధ్యాయానికి రండి. ప్రకటన 8కి 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఏమిట నిలవగా సింహాసనం ఏమిట ఉన్న, మళ్ళీ చెప్తున్నా, ఈ వేరొక దూత ఎవరో కాదు, ఆయనే. కానీ ఈసారి ఆయన చేతులు ఏముందంటే ఎందుకు? ప్రార్థనలకు జవాబు అన్నమాట. ప్రార్థనలకు జవాబిచ్చే ముందు ఆ సువర్ణ ధూపార్తి చేతి పట్టుకొని ఉంటాడు జకరియా. ప్రధాన యాజకుడు జకరియా సువర్ణ ధూపార్తి దగ్గర ఉన్నప్పుడు గాబ్రియల్ దూత వచ్చి జవాబిచ్చాడా? ఏమన్నాడు? జకరియా, ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న ప్రార్థనకు జవాబు వచ్చినది. ఓయ్, వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఓకే. సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలిపిడికై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. ఇప్పుడు వినండి, ఈ పాయింట్. ఆ దూత ధూపార్తిని తీసుకొని, ఇక్కడ దాకా మనకు అర్థమైంది ప్రార్థన అని. ధూపార్తి చేత పట్టుకున్నాడు, అది ప్రార్థనకు జవాబు వస్తున్నదని. ఆ దూత ధూపార్తిని తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తాడు? ఇప్పుడు అయిపోయింది, ప్రార్థన జవాబు వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఆ బలిపీఠం పైన నిప్పులతో ఏం చేస్తాడట? ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అనగా తీర్పు ప్రారంభమైంది. 7వ బూరలో సేమ్ ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపం కలుగుతుంది 7వ బూర ఊదబడినప్పుడు. అలా ఉన్న 7వ పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు కూడా 7వ బూర, 7వ పాత్ర, 7వ పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు కూడా సేమ్ ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం కలిగాను. అందుకే ప్రవక్త 1964లో 63లో ముద్రలు తెరబడ్డాయి. 64లో ఆయన ఆ చేతిలో రాయి తీసుకొని ఆయన అలా గాలిలో విసరబని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు, ఆయన విసిరినప్పుడు అదిగో సుడిగాలులో ప్రభు దిగొచ్చాడు. 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వచ్చిపోయినప్పుడు ఇలా పైకి కిందికి సహోదరులందరితో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న సహోదరులు వాళ్ళందరూ ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. కెటలినా పర్వతాల దగ్గర ఎక్కడైతే రాజఘటకం వచ్చిందో, ఎక్కడైతే 7 దూతలు వచ్చారో, అప్పటికే చాలా సహజాతీయమైన సంఘటనలు ఆ ప్రాంతంలో జరిగినాయి. వింటున్నారా? సహోదరులు ఎవరైతే ఆయన చుట్టున్నారో వాళ్ళందరితో అన్నాడు, వెళ్ళి మీరందరూ ఎక్కడైనా దాచుకోపోండి అన్నాడు. అనుడితోడే సుడిగాలిలో ప్రభు వచ్చినప్పుడు బ్లాస్టులు జరుగుతాయి, అక్కడ పేలుళ్ళు జరుగుతూ ఉన్నాయి, రాళ్ళు అక్కడ కొండపైన రాళ్ళు పేలిపోతూ ఉన్నాయి ఆ సుడిగాలికి. వింటున్నారా? మరి ప్రతి రాయి ముక్కోనపు, ప్రతి రాయి ఇదిగో ముక్కోనపు ఆకారంలో కోయబడ్డదట.
తర్వాత వెళ్ళి సహోదరులందరూ దాన్ని వెతుకొని వచ్చారు ఆయనలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందానని చెప్పింది. మరి అలా వచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఎవరెవరైతే తన చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ, కొంతమంది ట్రక్ కింద దూరారు, కొంతమంది అక్కడ వేసుకున్న చిన్న చిన్న టెంట్స్ ఉంటాయి కదా, క్యాంప్ టెంట్స్, ఆ టెంట్స్ దాంట్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది పొదల్లో దాచుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత వచ్చారు. సోదరు బ్రదర్ దీని అర్థం ఏంటిదని అడిగారు. అప్పుడు బ్రదర్ బెనామ్ ప్రార్థనకి లోపలికి వెళ్ళి ప్రభువా, మరి వీళ్ళు నన్ను అర్థం అడుగుతున్నారు, నేను చెప్పాలన్నా వద్దా, నువ్వేం మాట్లాడినావు నేను చెప్పాలన్నా వద్దా అని అడిగినప్పుడు ప్రభు చెప్పమన్నాడు. అప్పుడు ఆయన వచ్చి అన్నాడు, అదిగో వెస్ట్ కోస్ట్, పశ్చిమ తీరమునకు తీర్పు రాబోతున్నది. ఆయన చెప్పిన కొద్ది రోజులకే, అదే ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే రోజున, నాకు గుర్తున్నందుకు 1964 ఏప్రిల్ 21 అనుకుంటా, అది గుడ్ ఫ్రైడే రోజు. ఆ రోజున అలస్కా, పశ్చిమ తీరమైన అలస్కా దాదాపున సముద్రంలో మునిగిపోయినది. ప్రపంచము, అమెరికా దేశంలో ఇప్పటి వరకు రానంత పెద్ద భూకంపము ఆ ప్రాంతాన్ని కొదిపివేసింది. దాదాపు చాలా భాగము సముద్రంలోకి మునిగిపోయింది. అది కావాలంటే మీరు యూట్యూబ్కి వెళ్ళి లేదా ఇంటర్నెట్కి వెళ్ళి ఒకసారి వెతకండి. అలస్కా 1964 ఎర్త్క్వేక్ అని చూస్తే మీకు వీడియోస్తో సహా, ఇమేజెస్తో సహా ఉంటుంది అక్కడ. ఏంటి బ్రదర్, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతున్నది? 7వ పాత్ర తాత్కాలికంగా కుమ్మరించబడింది. అదే ఆ భూకంపం. తాత్కాలికంగా, టెంపరీ జడ్జ్మెంట్, తాత్కాలిక తీర్పది. 7వ పాత్ర కుమ్మరించబడ్డది. అందుకే ఎర్త్క్వేక్ వచ్చింది. అందుకే అక్కడ పెద్ద భూకంపం వచ్చింది. దాదాపు పశ్చిమ తీరమైన అలస్కా దాదాపు సముద్రంలోనికి వెళ్ళిపోయింది. చాలా భాగం సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు అమెరికా చరిత్రలోనే అంత పెద్ద భూకంపం రాలా. వింటున్నారా నేను చెప్పింది? మీకు అర్థమవుతుందా? మరి ఏం జరుగుతుంది పాస్టర్ గారు? అదిగో సువర్ణ దీపార్తిలో తీసుకొని బలిపీఠం పైన నిప్పులను దాంట్లో నింపి భూమి మీద పడవేగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలుగుతున్నాయి. 1965లో ప్రవక్త ప్రవచించాడు. దేనికోసము? కాలిఫోర్నియా కోసము, లాస్ ఏంజలీస్ పట్టణం కోసము, కాలిఫోర్నియా భూభాగం కోసము. అది పూర్తిగా సముద్రంలో మునిగిపోతుందని. కపెర్నౌమా, నువ్వు ఎలాగైతే ఆకాశం మట్టుకు హెచ్చించబడి ఇదిగో నువ్వు సముద్రం యొక్క అడుగుభాగంలోకి వెళ్తావని ప్రభు చెప్పాడు. అదే ప్రవచనం చెబుతూ ఓ కాలిఫోర్నియా, ఓ లాస్ ఏంజలీస్ పట్టణమా, ఒకప్పుడు దూతలు దర్శించిన పట్టణమా, దూతల పేరు కలిగిన పట్టణమా. లాస్ ఏంజలీస్ అంటే దూతల పేరు, అది దూతల ఒక పేరు, దూతలు దర్శించిన పట్టణం అది, అందుకే ఆ పేరు వచ్చింది దానికి. ఇప్పుడు నీవు సముద్ర పడుగు భాగంలో వెళ్ళబోతున్నావు అన్నాడు ప్రవక్త. కానీ ప్రవక్త ప్రవచనం చెప్పినప్పుడు ఆయనకే తెలియదు. ఆ మీటింగ్ అయిపోయాక బ్రదర్ బెనామ్ దగ్గరికి వచ్చి చాలామంది, బ్రదర్ బెనామ్ లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియా సముద్రంలో మునిగిపోతుందా ఎప్పుడు అంటే, బ్రదర్ బెనామ్ అన్నాడు, నేను ఎప్పుడు చెప్పినా? నిజమండి, నేను అబద్ధం ఆడతాను, నేను ఎప్పుడు చెప్పినా? ఇప్పుడే మెసేజ్లో చెప్పారు బ్రదర్ బెనామ్. హోటల్కి వచ్చి అడుగుతున్నారు అందరూ, ఇప్పుడే మెసేజ్లో చెప్పాను. అవును బ్రదర్ బెనామ్, ఆ మెసేజ్ టేబుల్ తీసుకురా. కూర్చొని ప్రవక్త విన్నాడు. అది ఆయన స్వరమే, అది ఆయన చెప్పిందే అది. కానీ ఆయనకు తెలియదు ఆ విషయము. ఏం జరుగుతుంది బ్రదర్? ధూపార్తిని తీసుకొని బలిపీఠంపై ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము మొదలైనాయి. ఇక అప్పటి నుండి మొదలైంది ప్రపంచం మొత్తం భూకంపాలు. భయంకరమైన భూకంపాలు వస్తున్నాయి, ఘోరమైన భూకంపాలు వస్తున్నాయి. ఎందుకు? స్టార్ట్ అయింది ఇక్కడ. తాత్కాలికమైన తీర్పులు ప్రారంభమైనాయి. టెంపరరీ జడ్జ్మెంట్ స్టార్టెడ్. వింటున్నారని చెప్పింది. మరి పాస్టర్ గారు మన సంగతి ఏంటంటావు? కాయిన్కి ఇటు పక్కన, కాయిన్కి అటు పక్కన సొదొమ గొమొర అగ్ని చేత
కాల్చిబడుతుంటే కాయిన్కి ఇటు పక్కన, నానమ్మకి ఇటు పక్కన అబ్రాము శారాల శరీరాలు మార్పు చెంది వాగ్దాన కుమారుని పొందుకున్నారు. నేను ఒక్క మాట చెప్తాను, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది బైబిల్ చెప్తున్నట్టుగా ఈ రోజున, వర్తమానం చెప్తున్నట్టుగా ఈ రోజున మనం గమనిస్తే, అంటే బైబిల్ చెప్తున్నట్టుగా ముఖ్యంగా ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఇలా అన్నాడు, నోవా దినములలో జరిగినట్టుగా జరుగును. యాక్చువల్గా నోవాహు దినాలలో నోవాహు కాదు మనకు ముఖ్యం. నోవాహు కంటే ముందు ఒక ఆయన దేవునితో 860 సంవత్సరాలు నడిచి కొనిపోబడ్డాడు. ఒక ఆయన 800 సంవత్సరాలు నడిచాడు. జీవించింది 860 సంవత్సరాలు, కానీ 800 సంవత్సరాలు నడిచి వెళ్ళిపోయాడు ఒక ఆయన. ఆయనే హానోకు. మరి హానోకు తినాలని చెప్పొచ్చు కదా, ఇవి చెప్పడు. బికాస్ ఇట్ ఇస్ అ సీక్రెట్. అది రహస్యమని, అది సంఘశాఖకు అర్థం కాదు, అది కోడి పిల్లలకు అర్థం కాదు, అది లోకానికి అర్థం కాదు, అది వధువు మాత్రమే బయలుపరచబడేది. నెక్స్ట్ ఏమన్నా, లోతు దినాల్లో జరిగినట్టుగా. లోతు మనకెందుకండి? లోతు నులివెచ్చన సంఘము, లవోదిక సంఘము, కానీ అక్కడ కావాల్సింది వధువు సంఘం కావాలా, శరీర మార్పు పొందుకున్న వాళ్ళు కావాలా. ఎవరు వాళ్ళు? అబ్రాము శారాలు. ఆయన ఇలా అంటే అబ్రాము శారాలు తినాలంటలేడు ఆయన. ఎందుకు బ్రదర్ అలా చెప్తలేడు ప్రభు? సీక్రెట్, రహస్యము, మర్మము. అర్థమైందా? అందుకే లోతు అనుడుతున్న డినామినేషన్కి లోతే గుర్తుకొస్తాడు, కానీ మనకు అబ్రాము శారాలు గుర్తుకొస్తాడు. ఎలోహిం శరీరధారకు వచ్చిన గుర్తుకొస్తాడు. దానికంటే ముందు అబ్రాము శారాల పేర్లు మారబడుట, సున్నతి గుర్తు పొందుకొనుట, నిబంధనలు పొందుకొనుట. ఎలోహిం శరీరధారగా వచ్చి హృదయ రాశాలు బయలుపరచుట, ఏకైక మనుషుకు మనం పరిచర్య, ఇదంతా మనకు గుర్తుకొస్తుంది. ఆ రహస్యం మనకు బయలుపరచబడ్డది. అందుకే దాని మీద బోధిస్తే నా మీద వీడియోలు తయారు చేసిండు. యూసీవీసీ వాడు నా మీద వీడియో తయారు చేశాడు దాని మీద బోధిస్తే. ఎందుకంటే వానికి లోతే కనబడతాడు. కారణం ఏంటంటే వాడు లోతు కాబట్టి. వాడు వాని బొమ్మను చూసుకుంటున్నాడు, వాడు వాని స్వరూపాన్ని చూసుకుంటున్నాడు, వాడు వాని మాదిరిని చూసుకుంటున్నాడు. కానీ మనము రహస్యంగా చెప్పిన ఆ విషయాన్ని, యేసు చెప్పిన రహస్యమైన ఆ విషయాల్లో రహస్యంగా ఉన్న మనల్ని చూసుకుంటున్నాం. ఆమెనంటారా? నోవాహు అనుడుతాడు, వాళ్ళకి నోవాహే గుర్తుకొస్తాడు వాళ్ళకు. కానీ దానికన్నా ముందు హానోకు ఎత్తబడ్డాడు, పిరిమిడి వర్తమానాన్ని పొందుకున్నాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఆ పిరిమిడి వర్తమానంలో ఎత్తబడ్డాడు అతను. ఆ 7 మెట్లెక్కాడు హానోకు. అదిగో ఆ గదిలోనికి వెళ్ళాడు, రాజగదిలోనికి. అక్కడ నుండి మరొక ప్రపంచానికి, ఈ ప్రపంచంలో సమాంతరంగా ఉన్న మరొక ప్రపంచం, అదృశ్య ప్రపంచానికి వెళ్ళిపోయాడు. అందుకే యేసు కూడా చాలా జాగ్రత్తగా బోధించాడు, చాలా రహస్యంగా బోధించాడు, చాలా సీక్రెట్గా, చాలా మర్మముగా, మిస్టరీగా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆ మిస్టరీ కేవలము 7వ దూత ద్వారా వధువుకి బయలుపరచబడాల. బ్రదర్, ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం మొదలుకొని 22 అధ్యాయాల వరకు ప్రతి వచనం బయలుపరచబడ్డది. ఏ వచనమైనా నీకు అర్థం కాలేదంటే అది ప్రవక్త చెప్పింది, నువ్వు చదవలేదని అర్థం. అంతే, సింపుల్.
ఎందుకంటే ప్రవక్త చాలా విషయాలు కీ ఇస్తాడు, తాళపు చేయిస్తాడు. వర్తమానంలో ఏమిస్తాడంటే తాళపు చేయి. ఆ తాళపు చేయి దొరకడం కష్టం, కానీ దొరికిందనుకో నువ్వు ఇప్పచ్చు. మీలో ఎవరైనా ఇప్పుడు ఈ వర్తమానం విన్న తర్వాత పాసమాక్ గారు మీరు చెప్పిన 8వ అధ్యాయము ఏదైతే ఇక్కడ మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మీరు ఇక్కడ 3వ వచనం నుండి 6వ వచనం వరకు చెప్పింది ఉందే, అది మెసేజ్లో ఎక్కడుందో చెప్పు. నేను చెప్పలేను, ఇలా వివరించలే ప్రవక్త, కానీ కీ ఇచ్చాడు. అది మీకు చూపిస్తాను నేను. ఆ తలపు చేయండి మీకు చూపిస్తాను. తీర్పు కుమ్మరించబడే ముందు ఎలాగైతే అబ్రాహాము శారాల శరీరాలు మార్పు చెందినయో ఎలోహిం షరదార్గా వచ్చాడో అని ప్రవక్త చెప్పడం మీరు వినలేదా? అప్పుడు అబ్రాహాం యొక్క ప్రార్థనలకు జవాబు వినబడింది, అబ్రాహాం యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వబడింది. చెప్పండి నాకు, చెప్పాడా ప్రవక్త? మెసేజ్లు అన్నింటిలో బోధించాడా? ఎస్, ప్రతి మెసేజ్లో బోధించాడు ఆయన దాదాపున. కీ, అది కీ అన్నమాట. ఆ కీతోనే మనం ఇవన్నీ చూడాలి. మనం ఇప్పుడు ఇవి సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠం, ఇవన్నీ ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి, జరిగిన సంఘటనలు. అక్కడ జకరియా ఉన్నాడు. ఎందుకు రాయబడి ఉంది? అతను ధూపం వేసే వంతు రాగా, అతను అతి పరిశుద్ధ స్థలములో ధూపం వేస్తుండగా పరలోకము నుండి ఆ ధూపార్తికి కుడివైపున అదిగో పరలోకము నుండి గాబ్రియల్ దూత వచ్చి, జకరియా నీ ప్రార్థనలకు జవాబు వచ్చినది. ఉందా అక్కడ? తాళపు చేయి ఉందా? మరి ఇప్పుడు ఆ తాళపు చేయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చుగా. వి మస్ట్ అండర్స్టాండ్. మనకు బైబిల్ అందుకే అర్థం కావాలి. ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? అందుకే 1924లో తీర్పు మొదలైందన్నాడు ప్రవక్త. ఆయన అందుకే న్యాయాధిపతిగా కనబడ్డాడు. 1965లో ఎప్పుడైతే ఆ యొక్క మేఘము బొమ్మ కుడివైపు తిప్పమని దూత చెప్పాడు, ఆయన దూత దిప్పుడుతోటే, ఆ దూత చెప్పినట్టు దిప్పుడుతోటే అదిగో తెల్లని జుట్టును పోలిన వాడిగా, ఆయన ఆ ప్రకటన 1లో చెప్పినట్టుగా న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడని అర్థమైంది. కానీ ఆయనకు ఆ తెల్లని జుట్టు పెట్టుకొని వచ్చినప్పుడు అదేంటో అర్థం కాక జాక్ మోర్కి ఫోన్ చేశాడు. గుడ్, ఒక మంచి థియాలజీ అతను ఫోన్ చేశాడు. జాక్, మీ స్కూల్ ఏమని చెప్తున్నది? తెల్లని జుట్టు, ప్రభు ఇక్కడ ఎందుకు తెల్లని జుట్టును కలిగి ఉన్నాడు ఆయన అని అన్నప్పుడు, అది ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన మహిమపరచబడిన శరీరం అని చెప్పాడు. కానీ ప్రాఫిట్ అన్నాడు, నాకు అది సరైనదిగా అనిపించలే, నాకు అది సరైన జవాబు కాదని నాకు అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేశాను, అదిగో అప్పుడు నాకు దేవుడు చూపించాడు. ఏంటిది? ఆ బ్రిటిషర్స్ వారు న్యాయాధిపతులు, తీర్పులు ప్రకటించే తీర్పరి, తను తీర్పు ప్రకటించేటప్పుడు ఎలాగైతే తన యొక్క తలపైన తెల్లని జుట్టు విగ్గును పెట్టుకున్నాడో, అలా ప్రభువు కూడా ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చాడు అని. ఆమేన్. లోకం పైన తీర్పులు కుమ్మరించడానికి వచ్చాడని కరెక్ట్గా ప్రవక్త మనకు చెప్పడం మొదలుపెట్టాడు. అర్థమైంది అందరికీ? బ్రదర్, ఇప్పుడు ఏం జరుగుతున్నదో మీకు అర్థం కావాలి. ఒకవైపు పేర్లు బయలుపరచబడతాయి, 7 ముద్రలో ఉన్న పేర్లు బయలుపరచబడతాయి. ఎవరికి? అందులో ఉన్నవారికి. సీలింగ్ జరుగుతుంది వాళ్ళకు, శరీర మార్పు కోసము. వాళ్ళకి ఇప్పుడు ఆ తలరాయి వారిని హత్తుకుంటుంది. తలరాయి చేత వాళ్ళు మూత వేయబడుతున్నారు. వాళ్ళు ద గ్రేట్ సీల్, ఆ గొప్ప ముద్ర చేత వాళ్ళు ముద్రించబడుతున్నారు. ఇంకోవైపు తీర్పులు జరుగుతున్నాయి. అక్కడ ధూపార్తికి, ఆ సువర్ణ ధూపార్తిలో ఆ సువర్ణ బలిపీఠం పైన నిప్పులు తీసి అందులో పోసి అదిగో భూమిపైకి విసిరివేయబడింది. అందుకే ఉరుములు, మెరుపులు, భూకంపాలు. అర్థమైందని చెప్పింది. అందుకే ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రకృతి దాని ఏమంటారంటే ప్రకృతి వైపరీత్యాలు జరగడము, భూకంపాలు రావడము, కరెక్టేనా? ఆ పెద్ద పెద్ద అలలు రావడము,
సముద్రం నుండి సునామీలు రావడము, మరియు మరియు ఆ సుడిగాలులు రావడము, టోర్నడోస్. కరెక్టేనా? ఇవన్నీ జరుగుతున్నాయా? ఒకవైపు అది, ఒకవైపు ఇది. వధువుకి జరుగుతున్నది ఇది, వధువు కాని వారికి ప్రపంచంలో జరుగుతున్నది అది. ఆమేన్. సో అందుకే ఈరోజు మనం చాలా ధన్యులమై ఉన్నాం. సో బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే ఇవన్నీ విషయాలు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. ఒకవైపు సొదొమ గొమొర్రా కాలిపోతూ ఉంటే, ఇక్కడ అబ్రహాము శారాలు యవనస్తులైపోయి వాళ్ళు వాగ్దాన కుమారుడు ఇసాకును కలుసుకుంటున్నారు. ఇప్పుడు అదే మనకు కూడా జరుగుతూ ఉన్నది. ఒకవైపు తీర్పులు, ఇంకోవైపు విమోచన. సరే, మొదటి నిర్గమం చెప్తా, వింటారా? మొదటి నిర్గమంలో ఒకవైపు ఐగుప్తులో ఉన్న వాళ్ళందరికీ తీర్పులు వస్తుంటే, అదే గొర్రెపిల్ల రక్తము క్రింద ఆ కాలపు ప్రవక్త, నిర్గమం ప్రవక్త మోషే యొక్క వర్తమాన స్వరము కింద, గొర్రెపిల్ల రక్తం కింద ఎవరైతే ఉన్నారో హల్లెలూయా, వాళ్ళందరికీ విమోచన జరుగుతూ ఉన్నది. ఒకవైపు తీర్పులు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు విమోచన. సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వర్తమానం కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. డినామినేషన్ అసలు ఇక పక్క పెట్టే వాళ్ళని పూర్తిగా పక్క పెట్టే వాళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళకి ఆయిల్ కూడా తెలియదు, వాళ్ళకు ఏబీసీలు కూడా తెలియదు వాళ్ళకు. వాళ్ళని పక్క పెట్టేయండి. వాడు ఏదో ఛాలెంజ్ చేస్తాడు, వీకేర్ అది ఇది అని. వాడిని ఓడించడం 5 నిమిషాల పని, కానీ ఓడిస్తే మనకి ఏమైనా లాభం ఉందా? వాడిని నేను 3 సేవలు నీళ్ళు తాగిపిస్తాను నేను లైవ్ డిబేట్లా, కానీ దానివలన ఏమైనా లాభం ఉందా? అతను ఏమైనా మారుతాడా? అది మన పని కాదు. అది వాళ్ళని పక్క పెట్టేయండి. కానీ వర్తమానంలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లే ఏం జరుగుతున్నది అనేది. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఇవన్నీ మనం కరెక్ట్గా ప్రవక్త చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తూ చూపిస్తే చాలా విషయాలు క్లియర్ అవుతాయి మనకు. మే ద హోలీ గోస్ట్ హెల్ప్ యూ ఆల్. పరిశుద్ధాత్మ మీ అందరికీ సాయం చేయను కాక. ఆ బలిష్ఠుడిని దూత, గొప్ప పరిశుద్ధాత్మ, ఆ రాజైన థియోఫనీ మీ అందరికీ ఈ ప్రత్యక్షతనిచ్చి నడిపించును కాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. పూర్తిగా ఈ రాత్రి దేవుడికి సమర్పించుకుందాం. అవును, పూర్తిగా ఈ రాత్రి దేవుడికి అర్పించుకుందాం. ఖచ్చితంగా ఈ రాత్రి ఈ విషయాలు తన వధువుకి బయలుపరుస్తాడు. ఎందుకంటే వర్తమానం వచ్చింది వధువు కోసం. ప్రవక్త ఈ వర్తమానములను, ఈ మర్మములను ఆయన బోధించిందే వధువు కోసం, క్రీస్తు భార్య కోసం. అందుకే ఆమెకు అర్థమవుతుంది ఇది. ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ, ఆ గొప్ప దూత, ఆ గొప్ప అగ్నిస్తంభము ఈ విషయాలు ఆమె హృదయంలో తెరుస్తూ ఉంటాడు. ఆమెకు అర్థమవునట్టుగా చేస్తూ ఉంటాడు. ఈ రాత్రి మన పని కాదు సంఘశాఖలను ఒప్పించడం, మన పని కాదు ఇది అర్థం కాని వాళ్ళకు ఒప్పించడం. దట్స్ నాట్ అవర్ డ్యూటీ. అది మన కాదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో లేదు కాబట్టి వారికి నువ్వు ఒప్పించలేవు. నువ్వు వారికి ఇది నువ్వు తెరిచి చూపించలేవు నువ్వు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ చేయాలి. రాత్రి అందుకే దేవునికి సమర్పించుకో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. 1963లో ముద్రలు తెరవబడ్డాయి. బలిష్ఠుడైన దూతగా, బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి వర్తమానికుడైన దూతైన క్రీస్తుగా నువ్వు దిగొచ్చావు. చేతిలో విప్పబడిన పుస్తకముతో వచ్చావు. ఇప్పుడు ఆ గ్రంథము, తెరవబడిన గ్రంథము అదిగో ప్రవక్త ద్వారా ఈరోజు వధువుకి ఇచ్చావు. అవును ప్రభువా. కానీ 1964లో తీర్పు మొదలైంది. ఎందుకో మాకు ఇక్కడ 8వ అధ్యాయంలో అర్థమవుతుంది ప్రభువా. ప్రభువా,
అక్కడ 8వ అధ్యాయంలో తీర్పు ఎందుకు మొదలైంది? దానికంటే ముందు ఆ ధూపార్తి, ఆ సువర్ణ ధూపార్తి ప్రభు ఆ ప్రధాన యాజకుడు పట్టుకొని ఆ సువర్ణ ధూపార్తి ఆ బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు, ఆ సువర్ణ బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబు వస్తున్నది అక్కడ. ఓ అదంతా ఇప్పుడు జరుగుతుంది ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. ఆ తర్వాత ప్రభు అది ఎలా తీర్పు కుమ్మరించబడుతున్నదో అది కూడా మేము చూస్తున్నాం దేవా. లోకంపైకి తీర్పు ఎలా వస్తుందో, పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబు ఎలా వస్తున్నదో, ఈ మధ్యవర్తిత్వం ఎలా జరుగుతున్నదో, గ్రంథం ఎలా విప్పబడుతున్నదో, ఎవరెవరి పేర్లు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నదో వాళ్ళకు వ్యక్తిగతంగా ఎలా గ్రంథం విప్పబడుతున్నదో, ఆ 7 మూలలో వాళ్ళ పేరు ఎలా వినబడుతున్నదో, ఎలా వాళ్ళు ఆ తలరాయి చేత ముద్రించబడుతున్నారో, ఆ సీలింగ్ ఏంజిల్ ఆ ముద్రించు దూత ఎలా ముద్రిస్తున్నాడో, ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఎలా ముద్రిస్తున్నాడో అవన్నీ మాకు అర్థమవుతున్నాయి. నో కన్ఫ్యూజన్, ఏమీ గలిబిలి లేదు ప్రభువా. ఇవన్నీ మాకు అర్థమవునట్టుగా చేస్తున్నందుకు వందనాలు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ ఏర్పాట్లో, ఎన్నికలో, ముందు నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో, ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాడో, అదిగో ఆ గొప్ప పక్షిరాజు తన బిడ్డ కోసం ఎలాగైతే, తన పక్షిరాజు పిల్ల కోసం ఎలాగైతే అదిగో తన యొక్క రెక్కలను చాపుకొని ఎగురుతూ ఎలా వెతికినదో, ఓ ఈ రాత్రి కూడా గొప్ప పరిశుద్ధాత్మ తన రెక్కలను చాపుకొని తన పక్షిరాజు పిల్లలను వెతుకుతున్నానని ప్రవక్త అన్నాడు. అందుకే ఈ మెసేజ్లో ప్రభువా, ఈ మెసేజ్ ఇంకెవరికైతే అవసరమై ఉన్నదో, ఎవరైతే ఇంకా పట్టబడవలసి ఉన్నదో, ఎవరైతే ఆ గొప్ప పక్షిరాజుకు దొరకవలసి ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళు పట్టబడుదురు కాక, వాళ్ళు గ్రహించుదురు కాక ఈ వర్తమానమును, మరి వారు ముద్రించబడుదురు కాక, వారు పైకి 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 ఎగురుదురు కాక. ఏ పక్షి కూడా ఎగరలేనంత ఎత్తులోనికి ఆత్మీయంగా వాళ్ళు ఎగురుదురు కాక, ఆ ప్రత్యక్షతలో వాళ్ళు ఎగురుదురు కాక. అలాంటి కృపను తప్పకుండా దయచేదేవా. లైవ్ స్ట్రీమింగ్ చూసిన వాళ్ళని కూడా దీవించు, వాళ్ళను కూడా ఆస్వాదించు. ఈ విషయాలు వారికి కూడా బయలుపరచబడును కాక. ప్రభు అయిన దేవా, ఈ రాత్రి ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న పాస్టర్ నోహము గారిని, ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని దీవించు. తప్పకుండా నీ ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించబడును కాక. ఈ ప్రత్యక్షతలతో ఆ సంఘము కట్టబడును కాక. ఎందుకంటే బండపైన కడతానన్నావు ప్రభువా, అదే ప్రత్యక్షత అయి ఉన్నది. ఈ వాక్య ప్రత్యక్షతలో వాళ్ళు కట్టబడి పక్షిరాజు పిల్లల వలె పైకి పైకి ఎగురుతూ కొనిపోబడే కృపను దయచేయి. అలాంటి కృప ఈ సంఘానికి ఇవ్వుదేవా. అంతేకాదు ఈ సంఘం యొక్క సరిహద్దులను విశాలపరిచి నూతన ఆత్మలతో ఈ సంఘాన్ని నింపుదేవా. ఉన్నవారిని స్థిరపరిచి బలపరచు తండ్రి. ప్రతి ఒక్కరిని ఎత్తబడి కొరకు సిద్ధపరచుదేవా. మరి ఇక్కడ ఉన్న దేవజనులు ఎవరైతే ఉన్నారో ప్రభువా, ఇక్కడ ఆ దేవజనులందరినీ దీవించు, వారి పరిచర్యలను దీవించు, వారి కుటుంబాలను ఆస్వాదించు. ఖచ్చితంగా ప్రభువా, వారు ప్రభువా ఎత్తబడుట కొరకు వారికి ఇవ్వబడిన ఆత్మలను సిద్ధపరిచే భాగ్యము దయచేయి. వారి సంఘాలు కూడా విస్తరించబడును కాక, నూతన ఆత్మలతో వారి సంఘాలు నింపబడును కాక. ఓ నీ కృప వాళ్ళకి ఎప్పుడు దయచేదేవా. ఈ రాత్రి తండ్రి మమ్మల్ని మేమందరం సమర్పించుకుంటున్నాం. కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును కాక. ఈ సమయం తిరిగి నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను.